ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు వందనాలు. ఈ దినాన్న మీ యొక్క సన్నిధిలోనికి మేము రావడానికి మీరు కృప చూపించినందుకు వందనాలు. దేవా, సజీవుడిగా ఉన్నటువంటి మీరు, మేమందరం కూడా నీ యొక్క సన్నిధిలో సజీవులుగా ఉండడానికి మీరు మాకు కృప చూపించారు. ఈ దినాన్న నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు మాకు సహాయం చేసినందుకు నిన్ను స్తుతిస్తున్నాం. ఈ సమయంలో ప్రభు నీ యొక్క వాక్యం నుండి కొన్ని విషయాలు మేము అర్థం చేసుకోవడానికి ముందుకు సాగుతుండగా మీరు మాతో మాట్లాడండి. మేము నడవలసిన మార్గాన్ని మీరు మాకు బోధించండి. ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఇట్స్ వండర్ఫుల్ టు బీ బ్యాక్ టుడే. దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం నేర్చుకునే ముందుగా ఈ దినాన్న మనం ఒక ప్రత్యేకమైనటువంటి సెలబ్రేషన్ లాగా దీన్ని మనం చూస్తుంటాం, గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. a particular historic moment. యేసుక్రీస్తు వారు భూమి మీద ఆయన జీవించినటువంటి 3.5 సంవత్సరాల వ్యవధి ముగింపులో ఆయన శ్రమల పాలవడానికి వెళ్ళేటువంటి సమయంలో యెరూషలేము యాత్ర ఆయన ప్రారంభించినప్పుడు ప్రజలందరూ కూడా కలిసి వారి యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఆ సంతోషంలో భాగంగా దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక అంటూ ఆ ఖర్జూరపు మట్టలను తీసుకొని తమ యొక్క వస్త్రాలను తీసుకొని ముందు పరిచి ప్రభువుని స్తుతించి కేకలు వేస్తూ పాటలు పాడుతూ ఆనందిస్తూ యెరూషలేము వరకు ఆయన తీసుకుని వచ్చిన విధానాన్ని మనం చూస్తాం. యెరూషలేములో ఆ రోజు ఒక కలవరమే వచ్చింది. అక్కడున్న పెద్దలు ఇదిగో వీరిని ఆపమని చెప్పొచ్చు కదా అని ఆయన దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేసుకునే అంతగా, కానీ ప్రభు దాన్ని ఆపలేదు. ఇట్స్ అ సెలబ్రేటివ్ మూమెంట్. దాన్ని మనం పామ్ సండే, మట్టల ఆదివారం లాగా మనం జ్ఞాపకం చేసుకొని ప్రభువు శ్రమల పాలయ్యేటువంటి సమయం ఆసన్నమైనప్పుడు ఆయన ఏ విధంగా ప్రవచనాలను నెరవేరుస్తూ ఒక గాడిద మీద ఊరేగుతూ ఆయన ముందుకు వచ్చాడు, ఒక రాజుగా ముందుకు వచ్చాడు అన్నటువంటి విషయాన్ని ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. నౌ ఇన్ దిస్ పర్టికులర్ డే వారు ఏదైతే సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారో అటువంటి సంతోషాన్ని వివరించేటువంటి పుస్తకం గురించి మనం చదువుకోవడం, ఐ ఫీల్ ఇట్స్ నాట్ అ కోఇన్సిడెన్స్. నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ టుడే అబౌట్ ద నెక్స్ట్ బుక్ దట్ వీ బిన్ స్టడీయింగ్, విచ్ ఈస్ ఎపిస్టల్ టు ఫిలిపియన్స్. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక. ఈ ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక టాక్స్ ఆల్ అబౌట్ జాయ్. ఇట్ టాక్స్ అబౌట్ ద సీక్రెట్ టు లాస్టింగ్ జాయ్. నిలిచి ఉండేటువంటి జాయ్ గురించి ఈ పత్రిక మనతో మాట్లాడుతుంది. యాజ్ వి సెలబ్రేట్, నిజమైనటువంటి ఆ యొక్క ఆనందం దేనిలో దాగి ఉంది అనే విషయాలని మనం ఈ యొక్క పత్రికలో నుంచి నేర్చుకోవడానికి మనం ముందుకు సాగి వెళదాం. ఇట్ ప్రజెంట్స్ అ రియల్ జాయ్ దట్ స్టేస్ లాంగ్. నౌ ఎవ్రీబడి వాంట్స్ ఇట్. మనందరికీ కూడా జాయ్ అనేది ఉంది, ఉందా లేదా? కాకపోతే అది కిందకి వెళ్తూ ఉంటుంది, పైకి వస్తూ ఉంటుంది, కిందకి వెళ్తూ ఉంటుంది, పైకి వస్తూ ఉంటుంది. ఒకరోజు చాలా హ్యాపీగా ఉంటాం, జాయ్ఫుల్గా ఉంటాం, మరో రోజుకి వచ్చేసరికి అదంతా కూడా వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది. అసలు జాయ్ అంటే తెలియదు అన్నట్టుగా కూడా అయిపోతుంటాం. వాట్ మేక్స్ దోస్ జాయ్ స్టే విత్ యూ? లేకపోతే ఆ జాయ్కి కారణాలు ఏంటి అంటే, మీకు ఇగో ఈరోజు మంచిగా గడిచింది అని మీరు అనుకుంటే ఆ రోజులు ఏం జరిగి ఉండొచ్చు? జనరల్గా యూ హ్యావ్ అ గుడ్ ఫుడ్, ఓకే, యూ హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్, మేబీ యు ఆర్ అచీవింగ్ సంథింగ్స్, ఎస్, ఏదో నేర్చుకుంటున్నారు, డెవలప్ అవుతున్నారు, సక్సెస్ఫుల్గా ఉన్నారు. గుడ్ న్యూస్, యా, సమ్ గుడ్ న్యూస్ కేమ్ ఇన్ అండ్ దెన్ ఇట్ ఎలివేట్స్ యువర్ మూడ్. యూ కన్సిడర్ దట్ యాజ్ జాయ్. హాబీస్, యా, అండ్ దెన్ people liking you or liking what you posted, yeah,
సో దెర్ ఇస్ హైప్ టు వాట్ యు డూ, ద రికగ్నిషన్ దట్ కమ్స్ టు యూ. ఇది ఇట్ టాక్స్ అబౌట్ అ గుడ్ డే టు యూ. యా, గుడ్ డే ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఇట్ మేక్స్ మూడ్ లైట్ అప్. నా బ్యాడ్ డే అంటే ఎలా ఉంటుంది? వాట్స్ అ బ్యాడ్ డే లుక్ లైక్? బ్యాడ్ న్యూస్, స్కోల్డింగ్స్, రిజెక్షన్, అన్నోటీసింగ్, ఎవరు గుర్తు చేసుకోవట్లేదు, హ్యూమిలియేషన్, యా, ఫెయిలియర్ ఇన్ సంథింగ్, స్ట్రెస్ కమ్స్ ఇన్, యువర్ బీయింగ్ ఇగ్నోర్డ్. యా, ఇవన్నీ కూడా బ్యాడ్ డే లాగా ఉంటాయి. సో మన ఎక్స్పీరియన్స్ని బట్టి జాయ్ అనేటువంటిది ఇట్ రైజెస్ ఆర్ గోస్ డౌన్ విత్ ద సర్కమ్స్టాన్స్. పరిస్థితుల మీద ఆధారపడి మనకున్నటువంటి ఆనందం పెరుగుతూ ఉంటుంది, లేకపోతే తగ్గుతూ వస్తుంది. ఇజంట్ ఇట్? బట్ హౌ డు వీ హ్యావ్ కాన్స్టెంట్ జాయ్? నౌ దట్ ఈస్ సంథింగ్ పాల్ ఈజ్ రైటింగ్. ఫిలిపియన్స్, ద లెటర్ టు ఫిలిపియన్స్, ఇది పౌలు గారు ప్రిజన్లో ఉంచి రాశాడు అని చెప్పుకుంటాం. చెరసాల్లో ఉన్నాడు, ఖైదీగా ఉన్నాడు. బట్ దెన్ హీ సేస్ ఐఎమ్ హ్యాపీ. హిస్ సర్కమ్స్టాన్స్ ఎలాంటిది అది? ఇట్స్ నాట్ అ గుడ్ న్యూస్. హీ ఈజ్ నాట్ గోయింగ్ ఎనీవేర్, హీ కెనాట్ గో ఎనీవేర్, హీ డస్ నాట్ హ్యావ్ పర్మిషన్. ఎవరైనా ఆయన కలవాలంటే కూడా వెంటనే కుదిరేది కాదు. చెరసాల్లో ఉన్నటువంటి వారికి మంచి పేరు ఉంటుందా, చెడ్డ పేరు ఉంటుందా? చెడ్డ పేరు. రిజెక్షన్, ఫెయిల్యూర్, తనతో ఉన్నవాళ్ళు తను విడిచిపెట్టిపోతున్నారు, తనకు సహాయం చేసే వాళ్ళు ఎవరు ఉండడం లేదు. అయినప్పటికీ కూడా హీ సేస్ ఐఎమ్ హ్యాపీ. హౌ ఈస్ దిస్ పాసిబుల్? ఇప్పుడు మనం అనుకున్నటువంటి సిస్టంలో నుంచి అయితే తనకి హ్యాపీనెస్ రాదు. రోజు బాగుంటే మనం హ్యాపీగా ఉంటాం, రోజు బాగాలేతే మనం సాడ్గా ఉంటాం. బట్ హీ సేస్ ఐఎమ్ హ్యాపీ, యూ బీ హ్యాపీ ఆల్సో. వాట్ ఈస్ హీ సేయింగ్? దాని గురించి ఈ పత్రికలో మనం చదవడానికి మనం ముందుకు సాగి వెళదాం. వాట్ డస్ ఇట్ టాక్ అబౌట్? కొన్ని స్టాటిస్టిక్స్ని మనం జనరల్గా చూసుకుంటూ ముందుకు వెళదాం. యూ హ్యావ్ 4 chapters ఇన్ ఫిలిపియన్స్. అండ్ యూ హ్యావ్ 104 verses. 104 వచనాలను మనం చూస్తాం. గట్టిగా చదివితే 10 నిమిషాల్లో చదివేసేయచ్చు. రోజుకోసారి చదువుకోవచ్చు. స్లోగా చదివితే 10-15 నిమిషాల్లో చక్కగా చదివేయగలిగినటువంటి పుస్తకం. చాలా ఈజీ రీడ్. దీన్ని పౌలు గారు తిమోతితో కలిసి వ్రాసినటువంటి పత్రిక. మనం మొదటి వచనంలో చదువుతాం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. పౌలు, తిమోతి కలిసి వ్రాసినటువంటి పత్రిక ఇది. ఎవరికి రాశారు? ఇప్పుడు మనం చదివినట్టుగా సకల పరిశుద్ధులకు, ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి రాశారు. సంఘం అంటే పరిశుద్ధుల సహవాసంగా చెప్పుకుంటాం. పాపులుగా ఉన్నవారు పరిశుద్ధులుగా మారారు క్రీస్తుని బట్టి. పరిశుద్ధుల సహవాసం, పరిశుద్ధుల గుంపుని సంఘంగా చెప్పుకుంటాం. ఆ సంఘానికి రాస్తున్నారు. అలానే స్పెసిఫిక్గా అధ్యక్షులకు, పరిచారకులకు, అక్కడ ఉన్నటువంటి ఓవర్సియర్స్, అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో నాయకులకి, అలానే డీకన్స్, పరిచారకుల్ని డీకన్స్ అంటాం. పరిచారకులకి స్పెసిఫిక్గా వాళ్ళ కోసం రాయబడింది. అంటే పరిచర్యలో ఉండి, నాయకత్వంలోనికి ఉండి నడిపించే టీమ్ లీడర్స్కి ఇది స్పెసిఫిక్గా ఫోకస్ చేయబడింది అనే విషయాన్ని మనం గుర్తిస్తే మనం అటువంటి బాధ్యతల్లో చాలా చక్కగా దీని నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలని అర్థం చేసుకోగలుగుతాం. ఇది ఆయన చెరసాల్లో ఉన్నప్పుడు రాశాడని చెప్పుకున్నాం. అంటే ఆయన రోమాలో ఉన్నప్పుడు చెరసాల్లో చాలా సంవత్సరాలు గడిపాడు. ఆ రోమా పట్టణంలో ఉన్నటువంటి చెరసాల్లో ఉన్నప్పుడు ఆయన దీన్ని రాశాడు అని చెప్పుకుంటాం. దాదాపుగా క్రీస్తు శకం 60 నుంచి 62 సంవత్సరాల మధ్యలో ఈయన ఈ ఫిలిప్పీ సంఘానికి ఈ పత్రిక వ్రాసి ఉంటాడని నమ్ముతాం. దీనిలో ప్రాముఖ్యంగా కనబడేటువంటి పదాల్లో జాయ్ లేకపోతే రిజాయిస్, ఆనందించు అనేటువంటి పదం దాదాపుగా 16 సార్లు కంటే పైగానే మనకు కనబడుతుంది. దట్స్ ది మెయిన్ థింగ్. ఆనందం గురించి, జాయ్ గురించి, సెలబ్రేషన్స్ గురించి వ్రాసినటువంటి ఈ పత్రికని మనం అర్థం చేసుకోవడానికి ముందుకు వెళదాం. వీఆర్ డివైడింగ్ ఇట్ ఇన్ 3. 4 అధ్యాయాలని మనం 4గా డివైడ్ చేసుకోవచ్చు. బట్ మన ఉద్దేశాల కోసం ఈరోజు మనం దాన్ని 3గా డివైడ్ చేస్తున్నాం. మొదటి డివిజన్ చాప్టర్ 1,
రెండవది చాప్టర్ 2, మూడవ డివిజన్ చాప్టర్ 3 and 4. మొదటి అధ్యాయము మొదటి భాగం, రెండవ అధ్యాయం రెండవ భాగం, మూడవ అధ్యాయం అండ్ నాలుగవ అధ్యాయం కలిపి మూడవ భాగంగా మనం విభజించుకుంటున్నాం. ఈ మొదటి అధ్యాయాన్ని మనం జే అనే యాక్రోనింతో చూపిస్తే, రెండవ భాగాన్ని ఓ అనే యాక్రోనింతోను, మూడవ భాగాన్ని వై అనే యాక్రోనింతోను రాసుకుంటున్నాం. ఇట్ ఆల్ యాడ్స్ అప్ యాజ్ జాయ్. నౌ జే stands for Jesus first. O stands for others next. Y stands for yourself last. Now generally నీకు ఆనందం కావాలి అంటే put yourself first అని మనం అనుకుంటాం. It's the normal thing. Do what you like, do what pleases you, that makes you happy. You want to be happy? What makes you happy? What feels right to you? You do that అని చెప్పుకుంటూ ఉంటాం. But then Bible is not talking to you about it. His Bible is actually saying you will find your joy if you put yourself last. Right? So we'll come and unpack those things. But I want you to notice these things. Joy is not based on what happens around you. Although our experience is different. కదా, మన ఎక్స్పీరియన్స్ బట్టి ఇప్పటిదాకా అనుకున్నాం మన జాయ్ ఈజ్ డిపెండింగ్ ఆన్ గుడ్ డే. గుడ్ డే అంటే దోస్ థింగ్స్ హ్యాపెన్, నాకు ఈరోజు బాగుంది. అండ్ అవర్ జాయ్ ఈజ్ నాట్ ప్రెజెంట్ వెన్ దేర్ ఇస్ అ బ్యాడ్ డే. బ్యాడ్ డే అంటే ఓకే, దీస్ థింగ్స్ మేక్ మై డే బ్యాడ్. నా ఎనీథింగ్ డ్యూరింగ్ ఆ సర్కమ్స్టాన్స్, మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులను బేస్ చేసుకొని మై జాయ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ఇట్ అనేటువంటిది మన ఎక్స్పీరియన్స్. బట్ దెన్ బైబిల్ ఈజ్ నాట్ సేయింగ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇస్ right. Bible is saying that's not how you should experience. Your experience has to be backwards. నీ సర్కమ్స్టాన్స్ మీద బేస్ చేసుకొని పోయేటువంటి జాయ్ అది ఆనందమే కాదు. అది నీలో ఉండేటువంటి ఆనందం నీ పరిస్థితులను బట్టి మారకూడదు. ఇట్ ఫీల్స్ డిఫరెంట్. హౌ కెన్ ఇట్ నాట్ చేంజ్? నౌ దిస్ లెటర్ మనకు ఆ పాత్వేని ప్రజెంట్ చేస్తుంది. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ వాట్ ఈజ్ ఇన్ ఆర్డర్ ఇన్సైడ్ యూ. We're talking about an orderly fashioned joy. ఏది ముందు రావాలో ఏది తర్వాత రావాలో ఒక ఆర్డర్ ఉంటే మన దగ్గర ఉండాల్సినటువంటిది అలానే ఉంటుందట. సో ఆ ప్రాపర్ ఆర్డర్ అనేటువంటిది మన జీవితంలో మనం చూసుకున్నప్పుడు మనం ఆనందంగా ఎల్లప్పుడూ ఉండగలుగుతాం. మీరు ఎంతమంది ఆనందంగా ఎల్లప్పుడూ ఉండాలనుకుంటున్నారు? We all want it, but somehow we fail it. But Bible is answering that. దాన్ని మనం కొంచెంగా ఈరోజు గమనించడానికి ముందుకు వెళదాం. J stands for Jesus first. O stands for others next. U stands for yourself last. Now what does it mean? దాన్ని చూడడానికి మనం ముందుకు సాగి వెళదాం. We're talking about Jesus first. Christ above circumstances. నా పౌలు తన జీవితంలో ఎలాగూ ఆ చెరసాలలో ఉండి కూడా ఆనందంగా ఉండగలిగాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకు సాగుతాం. దీనిలో మొదటి అధ్యాయంలో భాగంగా 3 ప్రాముఖ్యమైన కీ వర్సెస్ని మనం చదువుకుంటూ వెళదాం. మొదటి అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాను. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడెనని మీరు తెలిసి కొనగోరుచున్నాను. ఈయన చాలా శ్రమలను ఎదుర్కొన్నాడు, ఆటంకించబడ్డాడు, అడ్డుకోబడ్డాడు. సువార్త ప్రకటించకుండా, తను ఇష్టమైనటువంటి ప్రదేశాలకు వెళ్లకుండా, తను ఉండాల్సినటువంటి ప్రాంతాల్లో ఉండకుండా అనేకమైన విధానాల్లో అడ్డుకొనబడ్డాడు, తిరస్కరించబడ్డాడు. మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మనం చదివాం ఆయన ఎటువంటి అనుభవాల్లో గుండా వెళ్ళాడో, అనేకమైన ఇరుకుల్లో ఇబ్బందుల్లో గుండా ఆయన వెళ్ళాడు. అయితే వాటన్నిటి విషయంలో తన పర్స్పెక్టివ్ ఎలా ఉంది? మరలా చదువుతున్నాను. నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడినని మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్, నేనేదైతే ఎక్స్పీరియన్స్ చేశానో అది సువార్త ఎక్కువగా వ్యాపించడం కోసమే నాకు సంభవించాయి. దేర్ ఇస్ అ పర్పస్ టు ద ట్రయల్స్ దట్ వి ఫేస్.
In other words, there is a purpose to the good days and there is a purpose to the bad days of our lives. Now, if we do not understand that, మనం ఏమనుకుంటాం, this is a bad day. Why is this happening to me all the time? Because we do not understand there is a purpose. In a good day, it is easy to take it. A bad day, it is very hard to take it. Why? You don't want to fail, but then you keep failing, and it makes you sad. But then you understand failure is not going to be stopping. It is another stepping stone to me. Then what do? Okay, I fail. What's my next step? You do not rest on the failure. You do not you do not have the heart broken on the failure. But then you would know there's a purpose to it. And then you would get up and you would do it. ఎగ్జామ్లో ఒకసారి ఫెయిల్ అయిపోతే ఏమనుకుంటారు కొంతమంది, అయితే ఇదే ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అనుకుంటారు, ప్రాణాలు కూడా తీసేసుకుంటారు. ఎందుకని? వాళ్ళకి దే ఆర్ అబ్సెస్డ్ విత్ ఇట్. దే ఆర్ లైక్ దేర్ ఇస్ నో అదర్ వే. ఇంకొంతమంది ఉందిగా మళ్ళా ఎగ్జామ్ రాసుకుంటాను. ఇట్ మేక్స్ దెమ్ ఫీల్ లైటర్. వాట్ ఈస్ హ్యాపెనింగ్? దే అండర్స్టాండ్ దేర్ ఇస్ నెక్స్ట్ స్టెప్ టు ఇట్. ఇట్స్ నాట్ ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్. పౌలు ఏమంటున్నాడంటే, నా జీవితంలో నేను ఎదుర్కొన్నటువంటి ఆ పరిస్థితులు సువార్త వ్యాపించడం కోసమే, ప్రబలమగడం కోసమే అది నా జీవితంలో సంభవించాయి అని నేను నమ్ముతున్నాను. అది మీరు తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను. పీపుల్ ఇన్ ద చర్చ్ నీడ్ టు అండర్స్టాండ్, మన జీవితంలో జరిగే ప్రతిదాని ద్వారా దేవుడు తన మహిమను ప్రకటించుకోవాలని చూస్తున్నాడు. యు హ్యావ్ అ బ్యాడ్ డే అండ్ గాడ్ షోస్ అప్. నౌ యు హ్యావ్ అ స్టోరీ. యు హ్యావ్ అ మిరాకిల్. సో లెట్ గాడ్ షో అప్. అక్కడే కూర్చొని వేడుస్తూ కాదు, ప్రభా వాట్ ఆర్ యూ డూయింగ్ రైట్ నౌ? ఐ వాంట్ టు సీ దిస్ హ్యాపెన్. ఏం జరుగుతుంది? ఐ ఫీల్ ఆల్ బ్రోకెన్ డౌన్. నా ప్రాణమా నాలో ఎందుకు కృంగి ఉన్నావు? ఇట్స్ అ క్వశ్చన్ ఆల్ ద టైమ్. సామిస్ట్ ఫేస్డ్ ఇట్. మనందరికీ వస్తుంది. వై ఆర్ యూ డౌన్ ట్రౌడెన్? వై ఆర్ యూ డౌన్? వై ఆర్ యూ డౌన్? మన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ఎప్పుడు కూడా ఏది కూడా అపాయం మన దగ్గరకు రానివ్వడం లేదు. ఆయన పర్పస్ లేకుండా, ఆయన ఉద్దేశం లేకుండా, ఆయన ఆజ్ఞ లేకుండా మన జీవితంలోనికి ఏది ప్రవేశించదు, ఏది వెళ్ళిపోదు. ఇటువంటి అండర్స్టాండింగ్ కలిగినటువంటి భక్తుల్ని బైబిల్ అంతటా మనం చూస్తాం. దే హ్యావ్ దట్ థాట్, నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ ఇన్ మై లైఫ్, మా సర్కమ్స్టాన్సెస్ ఎలా ఉన్నా నా దేవుడు నమ్మదగిన వాడు, హీ హ్యాస్ అ పర్పస్ ఇన్ మై లైఫ్ అని నమ్మినటువంటి వారినే ఆది కాండం మొదలుకొని చివరి వరకు మనం చూస్తున్నాం. దోస్ హూ లవ్ గాడ్, దోస్ హూ ఫాలోడ్ గాడ్. వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ ఈరోజు మన సర్కమ్స్టాన్సెస్ లాగానే ఎవ్రీడే దే కీప్ చేంజింగ్, డ్రాస్టికలీ కీప్ చేంజింగ్. ఎక్కడో ఉండి మంచిగా వ్యాపారం చేసుకోవాల్సిన అబ్రహాము ఎడారిలో తిరుగుతున్నాడు. వై? నో ఐడియా. జస్ట్ వెయిటింగ్ ఆన్ ద లార్డ్. పునాదులు కలిగిన పట్టణం కోసం ఎదురు చూస్తూ పునాదులు లేనటువంటి టెంట్స్ కట్టుకొని జీవించారు వీళ్ళందరూ. ఎందుకని? కట్టుకోలేక కాదు. దే వెయిటింగ్ ఫర్ సంథింగ్ అండ్ దే ఆర్ నాట్ బ్రోకెన్ దేర్. దిస్ విల్ హ్యాపెన్, గాడ్ విల్ బ్రింగ్ మేక్ దిస్ కమ్ టు పాస్ అనేటువంటి నమ్మకాన్ని కలిగినటువంటి వారిగా వారు జీవించారు. వీ నీడ్ టు అండర్స్టాండ్, మన పరిస్థితులు మన జాయ్ని తగ్గించడానికి వీల్లేదు. యోసేపు రాజకుమారుడిలాగా బ్రతకాల్సిన వ్యక్తి బానిసత్వంలోనికి అమ్మివేయబడితే, తన అన్నల చేతనే కొట్టబడి చంపబడ్డానికి ముందుకొస్తే, చంపబడ్డానికి అవకాశం వస్తే దేవుడు తప్పించినందుకు దేవుని మీదనే ఆధారపడుతూ తను ముందుకు వెళ్ళాడు. పరిస్థితులు ఎన్నో విధాలుగా మారాయి, కానీ చివరి వరకు కూడా హీ ఆల్వేస్ డిపెండెంట్ ఆన్ గాడ్. దేవా నువ్వే ఉంటే ఇది ఎందుకు జరుగుతుంది? నేను రైట్ పాత్లో ఉన్నానా? నేను ఇప్పుడు రైట్ పాత్లో లేనేమో, నాకు ఇచ్చిన కళలన్నీ నెరవేరవేమో, నాకు ఇచ్చిన దర్శనాలన్నీ నెరవేరవేమో, నేను ఎప్పటికీ పెద్దవాడిని కాలేనేమో, ఎప్పటికీ నేను సక్సెస్ఫుల్గా ఉండలేనేమో అనే సర్కమ్స్టాన్సెస్ మధ్యలో నేను మంచి చేస్తే కూడా నాకు అపాయం వస్తుంది, నేను పరిశుద్ధంగా ఉంటే కూడా నన్ను వెతుక్కుంటూ పాపం పరిగెత్తుకుంటూ వస్తుంది, దాని నుంచి తప్పించుకుంటే శిక్షించబడుతున్నాను నేను అనే పరిస్థితుల్లో కూడా హీ ఆల్వేస్ డిపెండెంట్ ఆన్ గాడ్. ఎందుకని? నా దేవుడు నమ్మదగిన వాడు. పరిస్థితులను బేస్ చేసుకుని నాకు జాయ్ ఎక్కడికి వెళ్ళదు. చెరసాల్లో ఉన్నా నవ్వుతూ ఉండేటువంటి వాడు. ఎక్కడున్నా కూడా ఆనందంగా ఉండడం వీరు నేర్చుకున్నారు. యోబు అన్నిటినీ చిటిక వేసినట్టుగా అన్నీ కోల్పోతే కూర్చొని మౌనంగా దేవుని సన్నిధిలో కూర్చున్నానని చెప్తాడు. వై? నా దేవుడు నమ్మదగిన వాడు. నోటి మాట చేత కూడా తప్పు చేయలేదంట యోబు. బైబిల్ సాక్ష్యం ఇస్తుంది.
లెట్స్ మేక్ షూర్ టు అండర్స్టాండ్. మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు చేయి జారిపోయినట్టుగా, ఇక దేనికి పనికిరాదు మన జీవితం అన్నట్టుగా, మన కలలన్నీ కూడా షాటర్డ్ అయిపోయాయి అన్నట్టుగా అవి ప్రదర్శిస్తే, లేదు, మన చేతుల్లో మన జీవితం కాదు, దేవుని చేతిలో, ఆయన బలమైన హస్తాల్లో మన జీవితము, మన భవిష్యత్తు చాలా సురక్షితంగా ఉన్నాయి అనే నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి. నిత్యత్వం వరకు ఆయన చేతిలో మనం సురక్షితంగా ఉన్నాము అనేటువంటి భరోసా యేసును వెంబడించే వారికి తప్పితే ఎవరికి ఉంటుంది? మనం అటువంటి దాన్ని చూడకుండా అన్యజనులు, అంటే యేసును వెంబడించినటువంటి వారు ఏ విషయాలను బట్టి భయపడతారో, ఏ విషయాలను బట్టి వారు కృంగిపోతారో, అటువంటి వాటిని బట్టే మనం కృంగిపోతూ ఉంటే మనం రక్షకుడైన యేసును వెంబడిస్తున్నామా అనే దాన్ని మనం ప్రశ్నించుకోవాలి. లోకమంతా మనకేం చెప్తుందంటే, దిస్ ఈజ్ వాట్ ద న్యాచురల్ థింగ్ టు డూ. When you are heartbroken, this is what you do. When you are disappointed, this is what you do. When you are deceived, this is what you do. ఇలా అనేకమైనటువంటి విధానాల్లో ఇలానే నువ్వు ప్రతిస్పందించాలి అని మనకు ప్రపంచం తెలియజేస్తూ ఉంటే, మనం చూసే సోషల్ మీడియా మనకు తెలియజేస్తూ ఉంటే, మనకున్నటువంటి స్నేహితులు మనతో చెప్తూ ఉంటే, వాటి వెనక మనం పరిగెత్తే వారిగా ఉండొద్దు. వాక్యం చెప్తుంది పౌలు మాటల్లో, నేను ఎదుర్కొన్నవన్నీ కూడా సువార్త వ్యాపించడం కోసం, ప్రబలం అవడం కోసమే నాకు కలిగాయి. దట్స్ ద పర్పస్ ఫర్ హిజ్ లైఫ్. మన జీవితంలో కూడా ఏది జరిగించాలని దేవుడు అనుకుంటున్నాడో దానికోసం దేవుడు దానిని జరిగిస్తున్నాడు, ఎదిగింప చేస్తున్నాడు. ఈస్ గివింగ్ యూ దోస్ థింగ్స్ టు మేక్ యూ స్ట్రాంగర్, టు ప్రిపేర్ యూ ఫర్ సంథింగ్ బిగ్గర్ దట్ ఈస్ కమింగ్ ఇన్ యువర్ లైఫ్. వర్స్ 20, నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేనెరుగుదును. తన యొక్క జీవితంలో మిగతా వారి యొక్క ప్రార్థన తనకి ప్రోత్సాహకరంగా ఉందని, మనం కలిసి ఎదురు చూస్తున్నట్టుగా దేవుని యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలిగి నేను రక్షించబడేటువంటి వానిగా ముందుకు సాగుతున్నాను అనే విషయం గురించి ఆయన ఇక్కడ మాట్లాడుతున్నాడు. అలానే 21 కూడా చదువుతున్నాను. ఆయన యొక్క ప్రయారిటీని మనం చదువుతున్నాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. నేను బ్రతకాలి అని నాకుంది, కాకపోతే బ్రతికితే క్రీస్తు నిమిత్తం నేను బ్రతుకుతాను. దాట్స్ మై ఫోకస్. ఒకవేళ చనిపోతే అది ఇంకా నాకు లాభమే. ఎందుకని? నేను నిత్యము జీవిస్తాను. ఒకసారి మనం మరణిస్తే మనం 2 సార్లు చస్తామంట. మనం 2 సార్లు, ఒకసారి మనం జీవిస్తే మనం 2 సార్లు మరణిస్తామంట. మనం 2 సార్లు జన్మిస్తే ఒకసారి చచ్చిపోతామంట. డాక్టర్ బిల్లీ గ్రహం గారు అన్నటువంటి ఎవాంజలిక్ స్టేట్మెంట్ అది. ఇఫ్ యు ఆర్ బోర్న్ వన్స్ యూ విల్ డై ట్వైస్, ఇఫ్ యు ఆర్ బోర్న్ ట్వైస్ యూ విల్ డై వన్స్. అంటే ఏంటి? ఒక వ్యక్తి తిరిగి జన్మించినటువంటి అనుభవం కలిగి ఉంటే ఒక మరణాన్ని ఎదుర్కొంటాడు, ఇంకా రెండవ మరణం అనేది లేదు, నిత్య జీవితం అనేది ఉంటుంది. అదే ఒక వ్యక్తి ఒకసారే జన్మించాడు, తిరిగి జన్మించేటువంటి అనుభవం లేదు, అప్పుడేమవుతుంది? శారీరకంగా మరణిస్తాడు. అలానే నిత్య మరణంలో పార్టిసిపేట్ చేస్తాడు. దానికి ఏమాత్రం పురుగు చావదు, అగ్ని ఆరదు అనేటువంటి రెండవ మరణంలోనికి వెళతాడు. సంఘం, మనం 2 సార్లు జన్మించిన వారిమే. తల్లి గర్భంలో నుంచి మనం జన్మిస్తే క్రీస్తునందు తిరిగి జన్మించినటువంటి అనుభవాన్ని దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఒకసారి మనం మరణిస్తే మనకున్నటువంటి శరీరాన్ని మనం పక్కన పడేస్తున్నాం, కానీ మనము నిత్యము జీవించేటువంటి వారిగా మనం ఉంటున్నాం. ఈ నిరీక్షణ మనం కలిగి ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. పౌలు గారు అంటున్నారు, నాకు మరణించడం లాభమే, అది నేను కోల్పోయినట్టు కాదు. కొన్నిసార్లు మనం అంటుంటాం, ఇంకొక సంవత్సరం ఇవ్వు ప్రభువా, ఇంకా 10 సంవత్సరాలు ఇవ్వు ప్రభువా, నా పిల్లవాడికి పెళ్లి చేయి నువ్వు ప్రభువా. ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలు. మనం we fear death at times, but then we need to understand death is not going to stop your relationship with Jesus. నీవు యేసుతో కలిగి ఉన్నటువంటి సంబంధాన్ని మరణం ఆపివేయలేదు. ఆ సంబంధం నిత్యము నిరంతరము కొనసాగేటువంటిది అని మనం జ్ఞాపకం పెట్టుకుందాం. ఈ మొదటి అధ్యాయంలో కొన్ని విషయాలను మనం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పౌలు ఎక్కడున్నాడు?
ఈ అధ్యాయాలు రాసేటప్పుడు? చెరసాల్లో ఉన్నాడు. పాల్ వాజ్ ఇన్ ప్రిజన్. అలానే ఆయన ప్రిజన్లో ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి సువార్త మాత్రం వ్యాపిస్తూనే ఉంది. ఇంకా ఆయన అంటాడు, కొందరేమో వాళ్ళ యొక్క కలహంతో ప్రకటిస్తున్నారు సువార్త ప్రకటన, కొంతమంది మంచి బుద్ధితో ప్రకటిస్తున్నారు. కానీ ఎలాగైతే నేను క్రీస్తు ప్రకటించబడుతున్నాడు. సర్కమ్స్టాన్సెస్లో కొన్ని తనకి కనపడుతూ ఉన్నాయి. మనం మొదటి అధ్యాయంలో 14 నుంచి మనం చదువుతూ ఉంటాం. నేను ఇక్కడ చెరసాల్లో ఉంటే కొంతమంది ధైర్యం తెచ్చుకొని సువార్త ప్రకటన చేస్తున్నారు. వాళ్ళు కొందరేమో అసూయ చేత, కలహ బుద్ధి చేత చేస్తున్నారు, కొంతమంది మంచి బుద్ధి చేత చేస్తున్నారు. రకరకాల విధానాలు జరుగుతున్నాయి. కానీ ఏం జరిగినా క్రీస్తు మాత్రం ప్రకటించబడుతున్నాడు. ఐఎమ్ హ్యాపీ, హి సేస్. ఇక్కడ పౌలు తన యొక్క జీవితంలో ఉన్నటువంటి గోల్ చాలా క్లియర్గా చెప్తున్నాడు. అన్నిటికంటే క్రీస్తు నా జీవితంలో ప్రదర్శించబడాలి, క్రీస్తు నా జీవితంలో ఉండాలి. 30వ వచనం, చివరి వచనం, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. కేవలం విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, ఆయన పక్షంగా శ్రమను అనుభవించండి. ఆయన పక్షంగా మనం అటువంటి వాటిలో గుండా వెళ్ళడం కూడా ఒక గిఫ్ట్గా దేవుడు మనకిచ్చాడు అని గుర్తుంచుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఈరోజు మీ జీవితానికి ప్రయారిటీ ఏంటి? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అనే విధంగా మనం ఆయన మీద ఆధారపడగలుగుతున్నామా? యువర్ ప్రయారిటీ డిసైడ్స్ యువర్ పర్స్పెక్టివ్. నీవు నీ జీవితంలో ఏది నీ ప్రయారిటీగా పెట్టుకున్నావో అది నీ యొక్క పర్స్పెక్టివ్ని నిర్దేశిస్తుంది. నీ యొక్క ప్రపంచాన్ని ఎలా చూస్తున్నావు అనేది నిర్దేశిస్తుంది. దాని అర్థం ఏంటి? క్రైస్ట్ ఈజ్ యువర్ సోర్స్, నాట్ యువర్ సిచ్యువేషన్స్. నీ పరిస్థితులను బట్టి నువ్వు కదిలిపోతూ వెళ్ళిపోయే వ్యక్తివైతే నీ సోర్స్ నీ పరిస్థితులు అవుతున్నాయి. ఉదయాన్నే నిద్రలేచావు, నువ్వేదో చూసావు, ఎవరో నీ స్నేహితులు కొన్ని పోస్ట్ చేశారు, నేను ఆ దేశంలో ఉన్నాను, నేను ఈ దేశంలో ఉన్నాను, నేను అది చూస్తున్నాను, నేను ఇది చూస్తున్నాను, నేను ఆ జాబ్ చేస్తాను, ఈ జాబ్ చేస్తాను, ఎంత సంపాదిస్తున్నా, ఐఎమ్ హ్యావింగ్ అ వండర్ఫుల్ లైఫ్, యువర్ డ్రీమ్ లైఫ్ అన్నట్టుగా చూపిస్తే యువర్ గుడ్ డే కాస్త బ్యాడ్ డేగా స్టార్ట్ అయిపోతుంది. Now your source is not all these things. Jesus is your source. ఆయన నీకు సెంటర్డ్గా, నా జీవితంలో ప్రభు మహింపరచబడుతున్నాడు అనేటువంటిది నువ్వు గమనించుకున్నంత వరకు then you are having a best life. Remember, if Christ is first, everything else finds its place. క్రీస్తును మనం ముందు పెట్టకుండా మన యొక్క కోరికల్ని, మన ఆలోచనల్ని, మన డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ని, వీటిని మనం ముందు పెట్టడం వలన మనకున్నటువంటి ఆనందాన్ని కోల్పోతాం. అదే మనం క్రీస్తుని పెడితే వీ అండర్స్టాండ్ హీ ఈజ్ ఫర్ అస్, హీ ఈజ్ నాట్ అగెయిన్స్ట్ అస్. మనకు ఆయన వ్యతిరేకంగా లేడు, మనతో, మన కోసం ఆయన ఉన్నాడు. మనల్ని అమితంగా ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని రిజెక్ట్ చేయడం లేదు. ఆయన మనల్ని కోరుకుంటున్నాడు. ఆయన మనతో సహవాసం చేయాలని ఇష్టపడుతున్నాడు. ఆయన మన ప్రార్థనలు వింటున్నాడు. ఆయన వాటికి జవాబును అనుగ్రహిస్తున్నాడు. ఆయన మనకు దూరంగా లేడు. ఆయన మనకు చాలా 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 సమీపంగా ఉన్నాడు. ఆయనను మన జీవితంలో ముందు పెట్టుకుంటే మనకున్నటువంటి ఆనందం ఎక్కడ ఉండాలో, ఎంత ఉండాలో, ఎలా ఉండాలో అది మనం కలిగి ఉంటాం. When Christ is central, chaos becomes secondary. ఆయన మనకు సెంటర్గా ఉంటే మన జీవితంలో మిగతాదంతా కూడా సెకండరీ అయిపోతుంది. ఈరోజు మన జీవితానికి ఫోకస్ ఏంటి? మన యొక్క సిచ్యువేషన్స్కి మనం బానిస అయిపోతున్నావా? వి ఫీల్ స్ట్రెస్డ్. ఏం చేయాలి? దీనిలో క్రీస్తు మహింపరచబడుతున్నాడా? నేను పొందుకునేటువంటి శ్రమల్లో క్రీస్తుని గురించినటువంటి ఆస్పెక్ట్ ఏమైనా ఉందా?
మనం ఆలోచించాల్సినటువంటి విషయం, ఈజ్ క్రైస్ట్ సెంటర్ ఇన్ మై లైఫ్? ఆయన మీద కేంద్రీకరించబడిన జీవితాన్ని మనం జీవిస్తున్నాం అంటే అర్థం ఏంటి? మనమే సెంటర్గా ఉంటే నాకేది ఇష్టం, నాకేది కావాలి, నాకు ఎలా అనిపిస్తుంది అనే క్వశ్చన్స్ మనం చేసుకుంటాం. అదే క్రైస్ట్ సెంటర్డ్ అయితే ఆయనకేది ఇష్టం, ఆయన దేన్ని ఇష్టపడుతున్నాడు, ఆయన ఏం చేయమంటున్నాడు, ప్రతిదీ కూడా యాజ్ లాంగ్ యాజ్ యూ డూ సంథింగ్ దట్ గాడ్ డిజైర్స్, దెన్ యూ ఆర్ బౌండ్ టు బీ హ్యాపీ. బికాస్ నీ సంతోషాన్ని పరిపూర్ణం చేయడం కాదు అక్కడ చేస్తుంది, ఆయన సంతోషాన్ని నువ్వు పరిపూర్ణం చేస్తున్నావు. ఇఫ్ హీ ఈజ్ సెంటర్ ఆఫ్ యువర్ లైఫ్, సమ్ థింగ్స్ ఆర్ వెరీ హార్డ్ టు డూ ఇన్ లైఫ్. కానీ దేవుడు దాన్ని జరిగించాలని మనం కోరుకుంటే దెన్ యూ గో హెడ్ అండ్ డూ ఇట్ ఎనీవే. ఒక వ్యక్తిని మనం ఫర్గివ్ చేయడం అంటే ఎంత కష్టమైన విషయం. బట్ ఇఫ్ యూ అండర్స్టాండ్, ఓకే క్రైస్ట్ వాంటెడ్ మీ టు డూ దిస్, ఆయన నన్ను కోరుకుంటున్నాడు ఇలా క్షమించమని అని అంటే, యూ గో హెడ్ అండ్ డూ ఇట్ ఎనీవే. నాట్ దట్ యూ ఫీల్ టు డూ ఇట్. హూ వాంట్స్ టు సే సారీ అండ్ హూ వాంట్స్ టు సే ఫర్గివ్ మీ? ఇట్స్ నాట్ దట్ ఈజీ. యు డూ ఇట్ బికాస్ మనల్ని ప్రోద్బలం చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు మన యొక్క జీవితంలో. యు డు నాట్ వాంట్ టు హ్యావ్ డిస్యూనిటీ అనే విషయం గురించి ఆయన మనకు తెలియజేస్తుంటే మనం ముందుకు వెళుతున్నాం. క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్గా ఉండాలని మనం కోరుకుంటున్నాం. ఆయన సహవాసం హపాజాడ్ కాకూడదు, అది మనల్ని విడిచిపెట్టకూడదు, మనం దాన్ని తెంచుకోకూడదు అని మనం జాగ్రత్త వహిస్తూ ఆయనకి ఇష్టమైన వాటిని మనం చేయడానికి ముందుకు వెళుతున్నాం. బానిసల్లాగా కాదు, అది మనకు మంచిది అని మనం గుర్తు చేసుకుంటున్నాం. ఆయన మనల్ని అడిగినటువంటిది మనకు మంచిది అని. డాక్టర్ మనకి మందులు ఇచ్చాడు అని అంటే అది తీయగా ఉంటాయని కాదు, అది ఎంత చేదుగా ఉన్నా మనకి మంచిది కాబట్టి, మన రోగాన్ని కుదురుస్తుంది కాబట్టి. నువ్వు రోగంలో ఉన్నప్పుడు నీకుండే ఫీలింగ్ బాగుంటుందా? బాగున్నప్పుడు బాగుంటుందా? ఆ రోగాన్ని కుదిరించకుండా అలానే వదిలేస్తే బాగుంటుందా? అది కుదిరించడం కోసం చేదు మందు మింగితే బాగుంటుందా? మింగాలని అనిపించదు. కానీ యు నో ఫర్ అ థింగ్, ఫర్ అ ట్రూత్, అది మీరు తీసుకుంటే యూ ఫీల్ బెటర్. ఇట్స్ అ వియర్డ్ కాంబినేషన్. యూర్ టేకింగ్ సంథింగ్ బిటర్ బట్ స్టిల్ యూ విల్ ఫీల్ బెటర్ అనే దృష్టితో మనం దాన్ని తీసుకుంటున్నాం యాజ్ అ సోర్స్ ఆఫ్ చేంజింగ్ యువర్ నెరేటివ్, చేంజింగ్ యువర్ సర్కమ్స్టాన్స్. దేవుని మీద మనం ఆధారపడినప్పుడు కూడా ఇంతే విధంగా ఉంటుంది. ఇట్ ఫీల్స్ డిఫరెంట్ వాట్ హీ ఈజ్ ఆస్కింగ్ యూ టు డూ అట్ టైమ్స్. నా పరిస్థితి ఎలా ఉందంటే ఇంకా నన్ను తగ్గిస్తున్నావు ప్రభువా అని అనిపిస్తుంది. When he says do this, మనం దానికి లోబడినప్పుడు మన పరిస్థితులు కూడా మార్పు నొందడం ప్రారంభమవుతాయి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నా గాఢాంధకారపు మరణాఛాయ కలిగిన లోయ మనకు భయం కలిగించడానికి డిజైన్ చేయబడింది. దట్స్ ద ప్రైమరీ థింగ్. అడుగు అడుగున నీకు భయం కనబడుతుంది, అడుగు అడుగున భయం కనబడుతుంది. When something is not safe, అడుగడుగున భయం కనపడుతుంది. But then psalmist says, ఏమంటాడు? నేను భయపడను. రైట్ ఆన్ ఇట్. నేను భయపడను. నో మ్యాటర్ వాట్ కమ్స్, నేను భయపడను. ఎందుకని? నీవు నాకు తోడై ఉన్నావు. Let's make sure to understand, he is not leaving you like anybody else leaves your life. Nothing can take him away from your life. యేసును నీ యొక్క జీవితంలో నుంచి ఏది తొలగించలేదు. మరణం తీసేయడానికి ప్రయత్నించింది, అది సక్సీడ్ అవ్వలేదు. దేర్ ఇస్ నథింగ్ ఎల్స్. ఆయనను మన యొక్క జీవితంలో నుంచి తొలగించడానికి ఏది కూడా యాక్సెసిబుల్గా లేదు, ఏది కూడా దానికి తగినటువంటి శక్తిని కలిగింది లేదు. ఆయన నీ కోసం, నా కోసం అన్నిటిని వదిలిపెట్టి మనతో జీవించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. లెట్ us అండర్స్టాండ్, ఆయన నాకు తోడుగా ఉంటే నేను దేనికి భయపడతాను? ఆ దాని మీద మనం దృష్టి పెట్టకుండా, ఆయన సన్నిధి నాతో ఉన్నాడు అన్న విషయానికి మనం గుర్తుపెట్టుకోకుండా, మనం ఇక దేన్ని బట్టి అయినా జాయ్ఫుల్గా మనం ఫీల్ అవ్వడం స్టార్ట్ అయ్యామనంటే అది తొందరలోనే మనల్ని డిసప్పాయింట్ చేస్తుంది. పీపుల్ డిసప్పాయింట్, పరిస్థితులు మనల్ని డిసప్పాయింట్ చేస్తాయి, మనకున్న సక్సెస్ మనల్ని డిసప్పాయింట్ చేస్తుంది. యు ఆర్ అ సక్సెస్ఫుల్ మ్యాన్ వన్ డే, somebody else beats your success the next day. That is not going to last, no matter what it is. Find your joy in the Lord. చాలామంది పరిచర్యకి వెళ్ళి గొప్ప గొప్ప వాటిని చేస్తున్నాం ప్రభువా అని చెప్పేసి యేసుక్రీస్తు వారికి వచ్చి రిపోర్ట్ ఇస్తే ఆయన అంటున్నాడు, వాటిని బట్టి మీరు సంతోషించకండి, పరలోకం ముందు మీ పేర్లు వ్రాయబడ్డాయని సంతోషించండి. దేర్ ఇస్ ఇటర్నిటీ ఫర్ యూ రిజర్వ్డ్, బీ హ్యాపీ అబౌట్ ఇట్. We were flying the other day. They gave us a ticket. They are like, we are upgrading you.
You have a beautiful seating. Now that is given to us. We were overjoyed. We sat there with a sufficient leg room and beautiful sun setting. When something is reserved for you, you are at peace. Those are our seats. Nobody is going to move us away. Now God says, rejoice because your names are written. You have reservation. Nobody else is going to take it away. Whether you live poor, whether you live however on the earth, it does not really matter, because God says you have a home, you have me, and we will have feast. Now make sure that joy of the Lord does not go away from your sight. అది కాకుండా ఇక దేని మీద మన యొక్క జాయ్ని మనం పెట్టుకున్నా, ఆధారపడినా, that will leave our life. One day or the other day, you love so much someone, and then you tend to be shattered once they leave our life. So, Jesus comes first. If your joy has to last forever, Jesus comes first. When Christ is central, chaoticగా ఉన్నటువంటి ప్రతిదీ కూడా సెట్ డౌన్ అవుతుంది. ఆ రోజు సముద్రంలో వారందరూ అల్లకల్లోలంగా ఉండి మా ప్రాణం పోతుంది, చచ్చిపోతున్నాం అని అనుకుంటూ చివరిగా యేసు దగ్గరకు వస్తే ఆయన ఏం చేశాడు? బీ స్టిల్ అని ఆజ్ఞాపిస్తే ఎవ్రీథింగ్ కేమ్ డౌన్. నువ్వు కేకలేసినంత వరకు అదేం జరగలేదే. వై? Christ is not center in it. Let's make sure to have Christ center in our lives. Moving on to the next one. Others next. Humility and unity. రెండవ అధ్యాయం మనకు తగ్గింపు గురించి ఎంత బాగా నేర్పిస్తుందో, ప్రత్యేకంగా యేసుక్రీస్తు వారి యొక్క రోల్ మోడల్ని మనకు చూపిస్తుంది. జీసస్ ఈజ్ మై మోడల్ అని మనం చెప్పుకునేటట్టుగా ఈ యొక్క అధ్యాయం చాలా చక్కగా రచించబడింది. దీనిలో కీ వర్సెస్గా మనం రెండవ అధ్యాయం 3, 5, 8 వచనాలను చదువుకుందాం. 3వ వచనాన్ని చదువుతున్నాను. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీయు చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. మనం ఏం చేసినా ఎలా చేయొద్దట? కక్ష చేత కానీ, వృధాతిశయము చేత కానీ అలాంటివి చేయకుండా ఎలా చేయాలి? వినయమైన మనస్సు కలిగి ఒకనికొకడు నాకంటే మరొకరు యోగ్యులు అని ఎంచుకోవాలి. 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. 4వ వచనంలో ఇది వివరించబడింది. మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. Serving others actually gives you joy. నన్ను నేను సేవ చేసుకుంటే కదా, నాకు ఇష్టం వచ్చిన వాటిని చేస్తే కదా నాకు ఆనందంగా ఉండేది అని మనకు అనిపించినా, ఇన్ రియాలిటీ సర్వింగ్ అదర్స్ గివ్స్ యూ జాయ్. గ్లోబలీ ఆల్మోస్ట్ 8 మందిలో ఒకళ్ళకి మెంటల్ డిజార్డర్స్ ఉన్నాయట. ఇన్ గ్లోబల్ సెన్సెస్లో మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ప్రతి 8 మందిలో ఒకళ్ళకి మెంటల్ డిజార్డర్స్ ఉన్నాయి. జాయ్లెస్నెస్, ఏం ఆలోచించాలో తెలియదు, ఎలా కోపపు చేయాలో తెలియదు తనుకున్నటువంటి ప్రపంచానికి. బట్ దెన్ లెట్ us అండర్స్టాండ్, మేక్ క్రైస్ట్ ఫస్ట్ and then put others next. We'll also read verse 8. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. మరణం పొందేంత వరకు తను తాను తగ్గించుకుంటూనే ఉన్నాడంట. ఉన్నాడు. Now that was a bad death for anyone to have.
శాపగ్రస్తంగా పిలువబడేటువంటి సిలువ మరణం, ఖైదీల మధ్యలో నేరస్తుడిగా ఉంచబడినటువంటి మరణం, ప్రజలందరూ కూడా సిలువ వేయండి అని తిరస్కారాన్ని పొందినటువంటి మరణం, కరుడుగట్టిన నేరస్తుడిగా ఉన్న బరబ్బా కంటే దోషిగా తీర్చబడినటువంటి మరణం, బలహీనుడిగా ఉండి వాటన్నిటిని కూడా ఆయన భరించుకుంటూ వెళ్ళినటువంటి మరణం. బైబిల్ చెప్తున్న దాని గురించి, ఇది ఏదో కాకతాళీయంగా జరిగిపోలేదు, యాక్సిడెంటల్ థింగ్ కాదు ఇది. ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. ఏం చేశాడట? తన్ను తాను తగ్గించుకున్నాడు. యూఆర్ టాకింగ్ అబౌట్ తగ్గింపు ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి. యూనిటీ రిక్వైర్స్ హ్యూమిలిటీ. పుట్టింగ్ అదర్స్ నెక్స్ట్ అని మనం అనుకుంటే, ఇట్ నీడ్స్ యూనిటీ. ఇంకొకరితో మనం కలిసి పనిచేయాలి, ఇంకొకరితో మనం కలిసి జీవించాలి, యూనిటీని నువ్వు కోరుకోవాలి అని అంటే నీకు హ్యూమిలిటీ ఉండడం చాలా అవసరం. ఇఫ్ యు ఆర్ నాట్ హంబుల్, యూ కెనాట్ చూజ్ అదర్స్, యూ కెనాట్ సర్వ్ అదర్స్. ఇప్పుడు మనం చదివిన వచనాల్లో యేసుక్రీస్తు వారు సర్వెంట్ లీడర్షిప్ని మనం చూపిస్తున్నారు. తను తాను తగ్గించుకొని ఇతరుల విషయంలో ఏ విధంగా తను పరిచర్య చేశాడో మనం దాన్ని గమనిస్తున్నాం. నాకంటే ఇతరులు యోగ్యులు, నా ప్రాణం కంటే వీరి ప్రాణం విలువైంది అనే స్టేట్మెంట్ ఆయన చెప్పకుండానే చూపించాడు తన జీవితం ద్వారా. రియల్ స్ట్రెంగ్త్ షోస్ ఇన్ సర్వింగ్. ఎవరైనా తను తాను తగ్గించుకొని సేవ చేయలేకపోతే, పరిచర్య చేయలేకపోతే, ఒకరి దగ్గరికి వెళ్ళి సహాయం చేయలేకపోతే అది స్ట్రెంగ్త్ కాదండి. ఎంత పెద్ద ఆయన ఏం చేస్తాడులే అని అనుకుంటే అది స్ట్రెంగ్త్ కాదు. ఆయన పెద్ద ఆయన కాదు, ఆయన చాలా చిన్న ఆయన. నువ్వెంత పెద్దవాడిగా ఉన్నావో అంత దాసుడిగా ఉండాలి అని ప్రభు పిలుస్తున్నాడు. అది నిజమైన నాయకత్వం అని బైబిల్ నొక్కి వక్కాణిస్తుంది. మీలో ఎవరు గొప్పగా ఉండాలనుకుంటున్నారో వారు సేవకుడుగా, దాసునిగా ఉండాలి. నువ్వు ఎదగాలి అని అంటే దాసుడిగా ఉండాలి. మన ప్రపంచం ఏం చెప్తుందండి? నువ్వు ఎదగాలి అని అంటే తొక్కేయాలి, తొక్కేసి ఎదగాలి, లేకపోతే ప్రజలను తొక్కేస్తారు, నేను ఎప్పటికీ ఎదగనివ్వరు. నువ్వు స్మార్ట్గా ఉండాలి, నువ్వు ఆన్సర్ టిక్ ఫర్ టాక్ అన్నట్టుగా ఇచ్చేసేయాలి. ఎక్కడికక్కడ ఆపేయకపోతే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. బైబిల్ డజంట్ సజెస్ట్ దాట్. తగ్గించుకో, తగ్గించుకో, నిన్ను నువ్వు తగ్గించుకో, వాళ్ళని యోగ్యులుగా భావించు, సేవ చెయ్యి. యేసుక్రీస్తు వారు దాన్ని చేశారు. అంటే వాళ్ళు అసలు చెడ్డోళ్ళు అన్నా, వాళ్ళు మంచోళ్ళు అయితే నేను చేస్తాను, వాళ్ళు చెడ్డోళ్ళు, మనం కూడా చెడ్డోళ్ళమే, అయినా మనకు చేశాడు ఆయన. He did it anyway. He did it anyway. తను అప్పగించబోతున్నటువంటి వారి యొక్క పాదాలు కట్టడానికి ఆయన ఇబ్బంది పడలేదు. ఇట్ డజంట్ మ్యాటర్ హూ ఇట్ ఈస్. నేను సేవ చేస్తాను, నేను వారికంటే యోగ్యుడిని కాదు. ఎవరికి ఎవరన్నా ఇంకొకరికి దాసులుగా సేవ చేయింది ఎప్పుడు, చేయలేకపోవడం ఎప్పుడు? వారికంటే నేను యోగ్యులని అని అనుకున్నప్పుడే. నేను చేయడం ఏంటి అని థాట్ ఎప్పుడు వస్తుంది? నీకంటే నేను బెటర్ కదా, నేను చేయడం ఏంటి? నువ్వు ఈ పని చేయాల్సింది. బట్ దట్ ఈస్ నాట్ హ్యూమిలిటీ. మనం హ్యూమిలిటీని నేర్చుకోవాలి. ప్రైడ్ బ్రేక్స్ టీమ్స్, హ్యూమిలిటీ బిల్డ్స్ దెమ్. ఒక బృందంగా మనం ముందుకు సాగాలని దేవుడు కోరుతున్నాడు. సంఘంగా మనం ముందుకు సాగాలని వెళ్తున్నారు. ఒంటరి జీవితాన్ని జీవించాలని దేవుడు కోరుకోవడం లేదు. మనం ఒక బృందంగా ముందుకు సాగాలి, ఒక టీమ్గా ముందుకు సాగాలి అని అంటే గర్వం దాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. ఏదైనా టీం విచ్ఛిన్నం అవుతుంది అని అంటే దానికి ఒకటే ఒక ప్రధానమైన కారణం, గర్వంతో ఉండడం, అహంకారం కలిగి ఉండడం బృందాన్ని విచ్ఛిన్నం చేయడం ప్రారంభిస్తుంది. అదే మనం హ్యూమిలిటీని కలిగి ఉంటే, తగ్గింపుని కలిగి ఉంటే, నాకంటే వీరు యోగ్యులు, నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నేను దాసుడిగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాను అని తగ్గించుకునేటువంటి వారు కలిగినటువంటి బృందం ఎప్పుడు కూడా పైకి అంచెలంచెలుగా ఎదుగుతుంది. దాని అర్థం ఏంటి? ప్రైడ్ ఎప్పుడు కూడా ఒక మనిషిని ఐసోలేట్ చేస్తుంది, ప్రత్యేకపరుస్తుంది. యూ కెనాట్ ట్రస్ట్ ఎనీబడి, యు ఆర్ ద కింగ్ ఆఫ్ యువర్ లైఫ్ అన్నట్టుగా ఉంటుంది. నీకు నువ్వు ఇచ్చుకునేటువంటి రెస్పెక్ట్ ఇక ఎవరు దాన్ని తగ్గించడానికి నువ్వు ఇష్టపడవు. నా రెస్పెక్ట్ మీద దెబ్బతీసావు నువ్వు అని అంటాం. ఎందుకంటే దాన్ని నువ్వు హైలైట్గా చూసుకుంటున్నావు. అట్ ద సేమ్ టైం హ్యూమిలిటీ అట్రాక్ట్స్. ప్రైడ్ని నువ్వు ఐసోలేట్ చేసి ఎవరిని దగ్గర రాకుండా నిన్ను పక్కన పెట్టేసేస్తుంటే, అది నువ్వు తగ్గించుకుంటే
ప్రజలందరూ నీతో పాటుగా ఉండడానికి ఇష్టపడతారు. బికాజ్ యూ వాంట్ బెస్ట్ ఫర్ దెమ్. యు నాట్ లుకింగ్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్. నా పేరు మంచిగా రావాలి కాబట్టి నేను చెప్పింది చెయ్యి అని నువ్వు చెప్పడం లేదు. మేబీ యూ కెన్ డూ దిస్ వే, లెట్స్ డూ ఇట్ టుగెదర్. ఇట్స్ ఆల్వేస్ డిఫరెన్స్. యు లుక్ మోస్ట్ లైక్ క్రైస్ట్ వెన్ యూ సర్వ్. యేసుక్రీస్తులాగా మనం జీవించడం అంటే ఏంటి? ప్రధానమైన విషయం గుర్తుపెట్టుకుంటే, మనం ఇతరుల్ని హెచ్చిస్తున్నప్పుడు, ఇతరులకు సేవ చేస్తున్నప్పుడు, ఇతరులకు మనం ఇతరుల యొక్క మంచిని కోరుకుంటూ మన సమయాన్ని తీసుకొని, మనకు ఎనర్జీని తీసుకొని వారి మంచిని మనం కోరుకుంటున్నప్పుడు మనం యేసుక్రీస్తులాగా పనిచేస్తున్నామట. యేసుక్రీస్తు వారి యొక్క లక్షణాలు మన జీవితంలో కనబడుతుంటాయి. మనం ఎవరికైనా దాసుల్లాగా సేవ చేస్తుంటే అది మనల్ని తగ్గించదండి. అది యాక్చువల్గా అయితే మనల్ని ఎదిగింప చేస్తుంది. యు డోంట్ shrink when you serve, you actually grow. క్రీస్తులాగా మనం జీవించడం, ఒకరికొకరు సేవ చేయడం. ఆఫ్రికా ఖండంలో చాలా గొప్ప పరిచర్య చేసినటువంటి మిషనరీస్లో ప్రఖ్యాతిగాంచినటువంటి మిషనరీ డేవిడ్ లివింగ్స్టన్ అని చెప్పుకుంటాం. ఆయన ఆ నక్షత్రాలను బట్టి మ్యాప్స్ కూడా తయారు చేశాడని చెప్పుకుంటాం. ఆఫ్రికా కటిక చీకటితో అలుముకున్నటువంటి కీకారణ్యాల్లో ఆయన నడుస్తూ అనేకమైనటువంటి మార్గాల్ని అన్వేషించి కనిపెట్టినటువంటి వ్యక్తిగా చెప్పుకుంటాం. చాలా సంవత్సరాలు గతించిన తర్వాత, ఆయన మరణించిన తర్వాత ఇంకొక మిషనరీ ఆ ప్రాంతానికి వెళ్ళి యేసుక్రీస్తు గురించి బోధించాడట. అక్కడున్న అనేక తెగల వారికి సువార్త వ్యాపించుచు దేవుడు లివింగ్స్టన్ గారిని వాడుకున్నారు. దాని తర్వాత ఒక తెగవారి దగ్గరికి వెళ్ళి ఈయన సువార్త బోధించి, ఈయన ఎంత ప్రేమ కలిగిన వాడంటే, ఇదిగో నీకు ఒక్కరు ఉంటే ఆయన నీతో పాటుగానే ఉంటాడు, నీకు సేవ చేస్తాడు, నీ కాళ్ళు కూడా కడగడానికి ఆయన ఏమాత్రం ఇబ్బంది పడ్డు, ఆయన తన్ను తను అంతగా తగ్గించుకుంటాడు, తన ప్రాణం పెట్టడానికి ఏమాత్రం కొంచెం కూడా వెనకాడకుండా ఆయన ముందుకు వెళ్తాడు అని యేసుక్రీస్తు వారి లక్షణాల గురించి బాగా ఆయన వర్ణిస్తే, ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత జనం ఆయన ముందుకు వచ్చి అన్నారట, అయ్యా మీరు చెప్పిన ఆయన మాకు తెలుసు అన్నారంట. ఈయన అనుకున్నాడట, అంటే యేసును వీరికి పరిచయం చేసుకుంటారు అని అనుకున్నాడట. వాళ్ళు ఏమన్నారంటే, మీరు చెప్పిన ఆయన్ని మేము చూసాము అన్నారంట. చెప్పిన ఆయన చూడడం ఏంటి? ఆయన ఎప్పుడో మరణించాడు కదా, ఆయన తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఆయన ఆత్మను మనం పొందుకుంటున్నాం. వాళ్ళు అన్నారంట, లేదు లేదండి, మీరు చెప్పిన లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి మా దగ్గరకు వచ్చాడు, ఆయన మా దగ్గర చనిపోయాడు, ఆయన గుండెని మేము దాచిపెట్టాము అని చెప్పి తీసుకెళ్ళి చూపిస్తామన్నారట. గుండెని దాచిపెట్టడం ఏంటి? తీరా తీసుకెళ్ళి చూస్తే అది డేవిడ్ లివింగ్స్టన్ గారి యొక్క సమాధి. ఒక వ్యక్తి గురించి వారికి ఉన్న అభిప్రాయం క్రీస్తు లక్షణాలతో ముడిపెట్టబడి ఉంది. ఇక్కడ క్రీస్తు ఇలాంటి వాడు అని చెప్పినటువంటి ప్రతిదాని విషయంలో ఈయన చెక్ మార్క్ ఇచ్చేశాడు. తన జీవితాన్ని చూస్తే యేసును చూసినట్టే ఉంది. అది మేజర్గా సేవ చేయడానికి గురించి మనం మాట్లాడుతున్నాం. తగ్గించుకొని సేవ చేయడం గురించి మనం మాట్లాడుతున్నాం. మనం ఒక మదర్ తెరెసా గురించి మాట్లాడినా, ఎవరైతే ఆ యొక్క నష్టాల్లో కష్టాల్లో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి సెల్ఫ్లెస్గా ఏది పొందుకోవడానికి ప్రయోజనం కోరి కాకుండా వెళ్ళి వాళ్ళకి చేసే పరిచర్య క్రీస్తు పరిచర్య అని మనం గుర్తుపెట్టుకుంటున్నాం. అండర్స్టాండింగ్ to bend down our knees and serve one another. ఎవరైతే తగ్గింపు కలిగి ఉంటారో వారే బలవంతులు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రపంచం దాన్ని ఎలా చూసినా పర్వాలేదు. నువ్వు తగ్గించుకున్నావు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, నువ్వు వారి యొక్క కష్టాలను పంచుకుంటున్నావు, వారి గురించి ప్రార్థన చేస్తున్నావు, లేకపోతే వారికి నువ్వు సహాయం చేయాలని ఇష్టపడుతున్నావు, సమయాన్ని తీసుకుంటున్నావు, నువ్వు కూర్చొని నువ్వేదో ప్రాక్టీస్ చేసుకోవట్లేదు, లేదా నువ్వు కూర్చొని నీ యొక్క మంచి కోసం, నీ యొక్క ఎదుగుదల కోసమే నువ్వు ఆలోచించుకోవడం లేదు. యూ క్యాన్ డూ దాట్. You can do that. దానికి బదులుగా you are dividing your time to help others అనేది చూస్తే you are much distracted గా అనిపించవచ్చేమో. You are not focusing on your success అని మనకి కామెంట్స్ రావచ్చేమో. But the more we can help each other that are around us, you are actually successful. You are actually stronger than ever before. The strongest person in the room is the most humble. ఎవరైతే తగ్గింపు జీవితాన్ని కలిగి ఉంటారో వారే బలవంతులుగా జీవితాన్ని కలిగి ఉంటారు. జీసస్ ఫస్ట్.
అదర్స్ నెక్స్ట్. పౌలు గారు ఆ యొక్క పత్రికలో వారికి రాస్తూ, మీరు నా ఎదుట మాత్రం ఇలా కాదు, నేను లేనప్పుడు కూడా మీరు భయంతో వణుకుతో ఉంటారు అని నేను ఆశిస్తున్నాను అని 12వ వచనంలో ఆయన రాయడాన్ని మనం చూస్తాం. లెట్స్ మేక్ ష్యూర్ ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవడానికి మనం సిద్ధపడాలి. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ఎత్తి పట్టుకుంటూ, ఒక్కొక్క చేతితోటి వారిని లేవనెత్తి పడిపోతున్న వారిని మనం ముందుకు నడిపించడం చాలా అవసరం. సడలిన మోకాళ్లను బలపరచాలి. పడిపోతున్నటువంటి వారిని లేవనెత్తాలి. అగ్నిలోకి దూకుతున్నటువంటి వారిని రక్షించాలి. దేవుడు సహాయం చేస్తాడు. ఆయన మన తరపున అది చేశాడు. మనం దాన్ని చేయడానికి బద్దులమై ఉన్నాము. గోయింగ్ టు ద థర్డ్ వన్, which consists of chapter 3 and chapter 4. Surrender, pursuit and contentment. Yourself last. కీ వర్సెస్గా 3వ అధ్యాయం 8వ వచనము చదువుతున్నాను. నిశ్చయముగా నా ప్రభువు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను. ఎవ్రీథింగ్ ఐ కన్సిడర్ యాజ్ లాస్. ఫర్ వాట్? నిశ్చయముగా నా ప్రభువు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము. జ్ఞానాల్లో శ్రేష్టమైంది ఉంది, అతి శ్రేష్టమైంది ఉంది అట. హి సేస్ అతి శ్రేష్టమైన జ్ఞానం అని అంటే నా ప్రభువు అయిన యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానం. అది దాన్ని నేను స్పష్టంగా తెలుసుకోవాలనుకుంటున్నాను. దాన్ని స్పష్టంగా గుర్తించడం కోసం మిగతా వాటన్నిటినీ నష్టంగా ఎంచుకుంటున్నాను. ఈరోజు ఏ జ్ఞానాన్ని వెతుకుతున్నావు? నువ్వు ఏ జ్ఞానాన్ని తెలుసుకోవాలని పరిగెత్తుతున్నావు? జ్ఞానాన్ని తెలుసుకో, శ్రేష్టమైన జ్ఞానాన్ని తెలుసుకో, కానీ అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని పక్కన పెట్టుకో. when you have the best, don't keep it aside, go for the best. Different places travel చేసేటప్పుడు we go to different restaurants and we say, what's best here, what's famous here. ఇక్కడ ఏంటో బెస్ట్ అది మేము చూడాలనుకుంటున్నాం. I don't want something, you have 2 rating. I want your 5 rating dish. Similarly in our lives, the best జ్ఞానం ఏంటి అనే దాన్ని మనం వెంబడించడంలో ఎప్పుడు కూడా తగ్గిపోవద్దు. మన ముందున్నటువంటిది శ్రేష్టమైన వాటిని మనం వెంబడిస్తాం, మంచి వాటిని మనం కోరుకుంటాం, మన తరగతుల్లో మనం పాస్ అవుతూ ఉంటాం, మంచిగా మన జాబ్ని మనం చేస్తూ ఉంటాం. అన్నిట్లో చక్కగా మనం చేయడానికి వర్ధిల్లాలని దేవుడు కోరుతున్నాడు, ఎక్సలెంట్గా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. బట్ వాటన్నిటిలో నీ పర్స్యూట్ మాత్రం, నీ వెతుకులాట మాత్రం అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానమైనటువంటి యేసు వైపు ఉండేటట్టుగా జాగ్రత్త పడాలి. 4వ అధ్యాయం 6 నుండి 7 వచనాలు. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఇట్స్ అ కమాండ్మెంట్. దేనిని గూర్చి చింతపడకండి. ప్లీజ్ డోంట్ బీ యాంగ్షియస్ ఫర్ నథింగ్. దేని గురించో ఆలోచిస్తూ కూర్చోకండి, దేని గురించో చింతపడుతూ కూర్చోకండి, జుట్టు బిక్కుంటూ కూర్చోకండి, కళ్ళు కాసేలా చూస్తూ కూర్చోకండి, తడారిపోయేలాగా ఏడుస్తూ కూర్చోకండి. ప్రార్థన చేయండి, కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన చేయండి, విశ్వాసంతో ప్రార్థన చేయండి. ప్రభువు నిన్ను ఎడబాయడం లేదు. నువ్వు అలా కృతజ్ఞతాపూర్వకంగా నీ మనవులు దేవునికి తెలియజేయగలిగితే సమస్త జ్ఞానమునకు మించిన సమాధానాన్ని దేవుడికి ఇస్తున్నాడట. నువ్వు జ్ఞానాన్ని వెతుకుతున్నావు, కానీ సమస్త జ్ఞానానికి మించిన సమాధానాన్ని దేవుడిని హృదయానికి ఇస్తున్నాడు. నువ్వు అర్థం చెప్పలేనటువంటిది, ఎలాగో చెప్పలేనటువంటి జ్ఞానాన్ని నువ్వు వెతుకుతుంటే దానికి మించినటువంటి సమాధానాన్ని దేవుడికి ఇస్తున్నాడు. అది కావలి ఉంటుందట. ఆ సమాధానం ఏమాత్రం లోపలికి రాకుండా కావలి ఉంటుందంట. వర్స్ 13 and 14. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకునినది మంచి పని. నన్ను దేవుడు బలపరుస్తుంటేనే నేను ఈ శ్రమల్లో నుంచి బయటకు రాగలుగుతున్నాను, నేను సహాయం చేయగలుగుతున్నాను. మీరు కూడా నాతో పాటుగా చేస్తే ఇంకా బాగుంటుంది. కలిసి చేద్దాం.
పుట్టింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ ది ఎండ్. పుట్టింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ ది ఎండ్. వాట్ ఆర్ ద హైలైట్స్? పాల్ డ్రాప్స్ స్టేటస్ అండ్ అచీవ్మెంట్స్. పాల్ చాలా చక్కగా తనకున్నటువంటి స్టేటస్ గురించి తను మాట్లాడుతూ, వీటన్నిటిని నేనేం చేశాను అనే దాని గురించి ఆయన చెప్తాం. మనం చూస్తాం. 3వ అధ్యాయంలో చదువుతున్నాను, 4వ వచనం. కావలియునంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చును, మరి ఎవడైనను శరీరమును ఆస్పదము చేసుకొనదలిచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును. శరీరాన్ని గురించి గొప్ప చెప్పుకోవాలంటే నేను అందరికంటే బాగానే గొప్ప చెప్పుకుంటాను. నేను అంటే ఏం చేస్తాను? ఫర్ ఎగ్జాంపుల్, 8వ దినాన్ని నేను సంతతి పొందాను, ఇశ్రాయేలు వంశపు వాడినై, బెన్యామీను గోత్రములో పుట్టి, హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై, ధర్మశాస్త్ర విషయము పరిసయ్యుడనై, ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై, ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనింద్యుడనై ఉంటిని. అయినను ఏవేవి నాకు లాభకరములో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. ఇవన్నీ నేను పెట్టుకోగలిగిన సర్టిఫికెట్లు, నేను గొప్పలు చెప్పుకోగలిగినటువంటి అచీవ్మెంట్స్, నా వారసత్వం, వీటన్నిటిని పట్టుకొని పక్కన పెట్టేశాను. నేను వాటన్నిటి మీద టైం స్పెండ్ చేయడం, వాటన్నిటికి నేను ఒక సమయాన్ని ఇచ్చి నా ఎనర్జీని ఇవ్వడం, అది ఒక నష్టంగా నేను చూసుకుంటున్నాను. ఇన్స్టెడ్ క్రీస్తుని గురించిన జ్ఞానాన్ని నేను వెతుకుతూ ముందుకెళ్ళాలని ఆశపడుతున్నాను. తనకున్న స్టేటస్, తనకున్న ఎడ్యుకేషన్, తనకున్న రెస్పెక్ట్, ఇవన్నీ లాస్గా చూస్తున్నాడు ఆయన. ఈరోజు నువ్వు వీటిని వెంబడిస్తున్నావా? వీటి కోసం పరిగెత్తుతున్నావా? ఒక స్టేటస్ని సంపాదించడం కోసం, ఒక ఎడ్యుకేషనల్ స్టేటస్ని సంపాదించడం కోసం. దీస్ ఆర్ గుడ్ థింగ్స్, బట్ అవి నీకు ప్రైమరీగా ఉన్నాయా అనేది మనం అడుగుతున్నటువంటి ప్రశ్న. గాడ్ వాంట్స్ యూ టు ఎక్సెల్ ఇన్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్, బట్ అదే నీకు ప్రైమరీగా ఉందా? నీ రెస్పెక్ట్ మాత్రం నీకు మెయిన్గా అనిపిస్తుందా? పాల్ అంటున్నాడు, దట్ ఈస్ అ లాస్ టు మీ. అన్నిటికంటే క్రైస్ట్ కమ్స్ ఫస్ట్ టు మీ అనేది తను ముందు పెట్టుకున్నాడు. హీ పర్స్యూస్ క్రైస్ట్ ఫుల్లీ. నేను ఆయనలో ఎదుగుతూ ఉంటాను, దాంతోపాటు ఇది కూడా నాకు కావాలి. చాలాసార్లు మనకు వచ్చేటువంటి టెంప్టేషన్ ఇది. అన్న నేను క్రీస్తులో ఎదుగుతూ ఉంటాను, బట్ ఇది కూడా నేను ఎదగాలనుకుంటున్నాను. షూర్, బట్ దాంతో ఈక్వల్గా దాన్ని పెట్టకు. వెదర్ ఆర్ నాట్ ఐ గ్రో ఇన్ ఎనీథింగ్ ఎల్స్, బట్ ఐ వాంట్ టు గ్రో ఇన్ ద లార్డ్. యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ యువర్ ప్రైమరీ, అఫ్ కోర్స్ హీ విల్ మేక్ యూ exceptionally great at the other things as well, but put God first. పాల్ విషయంలోనైతే ఆయన క్రీస్తును నేను మాత్రం ఎరగాలని ఆశపడుతున్నాను, నథింగ్ ఎల్స్. ఆయన శ్రమలను నేను ఎరగాలనుకుంటున్నాను, బ్లెస్సింగ్స్ని నేను ఎరగాలనుకుంటున్నాను, అన్నిటిలో నేను సహానుభావం కలిగిన వాడినై ఉండాలనుకుంటున్నాను. 10-11 వచనాల్లో మనం చూస్తాం, పునరుద్ధాన బలాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అన్ని విషయాల్లో ఐ వాంట్ టు బి పార్టేకర్ with Christ. He lives in peace and contentment. ఉన్నటువంటి దానిలో చాలా స్పష్టంగా సరిపెట్టుకున్నటువంటి వాడిలాగా మనం ఆయన చూస్తాం. మూడవ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు గురి యొద్దకు పరిగెత్తుతున్నాను. ఐఎమ్ ఫాలోయింగ్ క్రైస్ట్, ఐఎమ్ రన్నింగ్ టువర్డ్స్ క్రైస్ట్. సరెండర్, దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది దేవునికి అప్పగించుకోవడం. ఇందాక మనం చదివాం 4వ అధ్యాయం నుంచి, మనకున్నటువంటి చింత యావత్తు ఆయన మీద వేసుకోవడం గురించి, దేని గురించి చింత పడకుండా ఆయనకు అప్పగించడం గురించి. యు నీడ్ టు సరెండర్ యువర్ లైఫ్. దేవునికి మనల్ని మనం అప్పగించుకోకపోతే, మన చింతని దేవునికి అప్పగించుకోకపోతే సమాధానాన్ని మనం కోల్పోతాం. ఆ సమాధానం మనకు రాదు. నేను అసలు సమాధానంగా ఉండలేకపోతున్నాను, శాంతి నేను కలిగి లేకపోతున్నాను, ఎప్పుడు నేను ప్రశాంతంగా జీవించలేకపోతున్నాను నువ్వు అనుకుంటే, ఆయనకి నిన్ను నువ్వు అప్పగించుకున్నావా? సరెండర్ అయ్యావా?
చాలామంది అన్నెసెసరీగా వెయిట్ని క్యారీ చేస్తుంటారు. పనికిరాని వస్తువులన్నీ తీసుకొని వీపు మీద వేసుకొని మోస్తూ ఉంటాం. ఎందుకు? ఈగోస్ తోటి వెళ్తుంటాం. నీ ఈగో సాటిస్ఫై అయితే ఎవరికేమొస్తుంది? ఆ సాటిస్ఫై కాకపోతే అది ఒక భారంగా మారుతుంది నీకు. ఈగో వెంట పడ్డం, కంపారిజన్, ఇంకొకరితో కంపేర్ చేసుకుంటూ జీవించడం. ఇట్ విల్ నాట్ హెల్ప్ యూ ఇన్ ఎనీ వే. ఇట్ విల్ నాట్ హెల్ప్ యూ ఇన్ ఎనీ వే. చింతపడుతూ ఉండడం. యేసుక్రీస్తు వారు మాట్లాడతారు కదా, ఆయన కొండ మీద ప్రసంగంలో కూడా, ఎవరైనా మీలో చింతపడడం వలన తను ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకుంటాడా? ఓ మూర పెరుగుతాడా? లేకపోతే మూర తగ్గుతాడా? తల వెంట్రుకలో ఏమన్నా రంగు మార్చగలుగుతాడా చింతపడుతూ కూర్చుంటే? నీ ఆరోగ్యాన్ని నువ్వేమైనా పెంచుకోగలుగుతావా? యూ కాంట్ డూ ఇట్. ఇట్స్ నాట్ పాసిబుల్. చింతపడడం ఎలాంటి ఉపయోగం లేదని చెప్తున్నాడు ఆయన. ఆయన చెప్తాడు, ఇదిగో పక్షులను చూడండి, ఆకాశ పక్షులను చూడండి, జంతువులను చూడండి, వాటిని ఆయన పోషిస్తున్నట్టుగా మిమ్మల్ని కూడా పోషిస్తాడు. వాటికంటే మీరు ఇంకా శ్రేష్ఠులు. ఆయన యొక్క స్వరూపంలో మీరు చేయబడ్డారు. ఆయన మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడని తన ప్రాణం పెట్టి అంతగా ఆయన ప్రేమిస్తున్నాడు. లెట్స్ అండర్స్టాండ్, పీస్ కమ్స్ వెన్ కంట్రోల్ లీవ్స్ యువర్ హ్యాండ్స్. నీ చేతిలోనే కంట్రోల్ పెట్టుకొని నాకు పీస్ రావాలి అంటే రాదు. కళ్ళెం పట్టుకొని లెఫ్ట్ అల్లాలి అనుకుంటూ కళ్ళెం మాత్రం రైట్కి సైడ్ పుల్ చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది? నీ కంట్రోల్ని నువ్వు వదిలేసినప్పుడే సమాధానం అనేది నీ చేతిలోకి వస్తుంది. లెస్ ఆఫ్ యూ, మోర్ ఆఫ్ క్రైస్ట్. దట్స్ ది సీక్రెట్. లెస్ ఆఫ్ యూ, మోర్ ఆఫ్ క్రైస్ట్. దట్స్ రియల్ జాయ్. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. నీ ఐశ్వర్యాన్ని బట్టి కాదు, మన తాతల తండ్రుల దగ్గర నుంచి వచ్చిన ఐశ్వర్యాన్ని బట్టి కాదు, క్రీస్తు యేసునందు తన ఐశ్వర్యమును చొప్పున మన అవసరాలను దేవుడు తీరుస్తాడు. నాకెవరు సహాయం చేయడానికి లేరు. నోబడీ ఈజ్ అడ్వైజింగ్ మీ, నోబడీ ఈజ్ మేకింగ్ మీ వాక్ ఇన్ ద రైట్ పాత్ అని నీకు అనిపిస్తూ ఉంటే, క్రీస్తు హీ ఈజ్ అవైలబుల్ టు యూ. నా ఈ చివరి దానిలో మనం యువర్ సెల్ఫ్ లాస్ట్ అని అనుకుంటే, ఇప్పుడైనా ఆ చివరిలో ఇప్పుడు నాకేది ఇష్టం అని దాన్ని ఆలోచించుకుంటామని మనం అనుకుంటున్నామేమో. నో, నీకేది కావాలో ఆయనకు తెలుసు, ఏది అవసరమో ఆయనకు తెలుసు, ఏది మంచిదో ఆయనకు తెలుసు, ఎప్పుడు ఏం చేయాలో ఆయనకు తెలుసు. ఆయన మీద నువ్వు ఆధారపడినప్పుడు నీకు వెతకకుండానే నాకు దొరికింది అనే ఆ యొక్క అనుభవంలోకి నువ్వు వస్తావు. నేను వెతకకుండానే నాకు దొరికింది, వెతకకుండానే నాకు దొరికింది సంతోషం. నేను దాని వెంట పడకుండానే, ఏంటిది ఒకదాని తర్వాత ఒకటి నాకు వచ్చేటువంటి ఈ అనుభవాలు, మంచి అనుభవాలు, గొప్ప అనుభవాలు దేవుడు నాకు ఎలా ఇస్తున్నాడు? నౌ యు అండర్స్టాండ్, వెన్ యు పుట్ గాడ్ ఫస్ట్, ఎవ్రీథింగ్ ఫాలోస్. మనం చెడ్డవారమై ఉండి కూడా మన పిల్లలకి మంచి వాటిని ఇవ్వాలని మనం ఆలోచిస్తామంట. అలాంటిది శ్రేష్టమైనటువంటి తండ్రి, పరిపూర్ణమైనటువంటి తండ్రి ఇంకెంత ఎక్కువగా మనకి మంచి వాటిని ఇవ్వాలని కోరుకుంటాడు అనే ప్రశ్న బైబిల్ మనకు పదే పదే సంధిస్తుంది. హీ వాంట్స్ బెస్ట్ ఫర్ యూ. ఇఫ్ ఐ వాంట్ బెస్ట్ ఫర్ మై సన్, ఐఎమ్ ట్రయింగ్ టు బీ బెటర్. ఇట్స్ నాట్ ఐఎమ్ పర్ఫెక్ట్, బట్ వేరస్ అవర్ ఫాదర్ ఇన్ హెవెన్ ఇస్ పర్ఫెక్ట్. ఆయన మనకి ఏది మంచిదో చేయగలిగిన వాడే ఉన్నాడు. హీ గెట్స్ దాట్, హీ డస్ దాట్ ఆన్ టైమ్, హీ డెలివర్స్ ఇట్. మనం ఆయన మీద ఆధారపడడం నేర్చుకుంటే ఎంతో బాగుంటుంది. ఈ పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనాన్ని మనం ప్రాముఖ్యమైన కీవర్డ్స్ లాగా కంఠస్థం చేసుకోవచ్చు. ఎల్లప్పుడూ నువ్వు ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి, సహనం కలిగి జీవించండి. అందరూ మీ సహనాన్ని గుర్తుపెట్టుకునేటట్టు జీవించండి. ప్రభువు సమీపంగా ఉన్నాడు. 4-7 వచనాలు చక్కగా మరలా ప్రతిరోజు వాటిని మనం మననం చేసుకుందాం. ప్రపంచం దానికి వ్యతిరేకంగా పోరాడుతుంది. నీ సంతోషాన్ని హరించడానికి ప్రతిదీ కూడా డిజైన్ చేయబడుతుంది. మేక్ ష్యూర్ యు అండర్స్టాండ్, యు ఆర్ నాట్ ఇన్ కాంపిటీషన్ విత్ ఎనీబడి. ఇంకొకరితో కాంపిటీషన్లోకి మనం వెళ్ళడం వలన
అది ఏమాత్రం మన యొక్క జాయ్ని మనకిచ్చే విధంగా అది ఉండదు. అది మన యొక్క జాయ్ని తీసివేస్తుంది తప్పించి ఏమాత్రం అది మనకు ఇవ్వదు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ సరెండర్ లీడ్స్ టు పీస్. మనం సరెండర్ కానంత వరకు ఆ యొక్క పీస్ మన దగ్గర నుంచి వెళ్ళిపోతూనే ఉంటుంది. ఈరోజు మనం చూసిన మూడింటిని జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకుందాం. నువ్వు నిజమైనటువంటి పీస్ కలిగి ఉండాలి అని అంటే ఏం చేయాలి? పుట్ గాడ్ ఫస్ట్, జీసస్ ఫస్ట్, అదర్స్ నెక్స్ట్, and then think about you. Put yourself in the last. Before you get yourself something, is this glorifying the Lord? Ask. Can I also get it to someone else? And then get it for yourself. You are singing a song for our context, if I am saying, is this song glorifying God? That should be the first question that you ask. How this makes me feel good. That's not the first thing. Is this song glorifying God? And then, can I sing it with someone else? Can I have a team of people do it? Just not one person. Let's have a congregational thought. And then, enjoy. Because it already glorifies the Lord. అనేది నీకు అర్థమైంది కాబట్టి now you can have it as much as you can. So let's make sure. Simple things. మనం యూనిటీని కలిగి ఉండడానికి ప్రభు తన యొక్క జీవితాన్ని మనకు పరిచయం చేస్తూ చూపిస్తున్నాడు. దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు లివ్. జీసస్ ఫస్ట్ అనేటువంటిది మనకు పర్పస్ని ఇస్తుంది. ఇట్ గివ్స్ అస్ పర్పస్ ఫర్ ఎవ్రీథింగ్. నా జీవితంలో ఏం జరిగింది, ఇదేదో కాకతాళీయంగా యాక్సిడెంటల్గా జరిగిపోవడం లేదు. దేర్ ఇస్ అ పర్పస్ టు ఇట్ అనేటువంటి డీపర్ కోర్ ప్రిన్సిపల్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అండ్ ఇతరులని మనం ముందు పెడుతున్నప్పుడు we are advocating unity in everything. Unity. You do not want to divide. You want to have unity. Build unity. And then నిన్ను చివరిగా పెట్టుకున్నప్పుడు you understand, నువ్వు సబ్మిట్ చేసుకుంటున్నప్పుడు పీస్ అనేది నీ వశం అవుతుంది. లెట్స్ సబ్మిట్. అండ్ ముగింపుగా ఈ 4వ అధ్యాయంలో 8వ వచనం ఒక లిస్ట్ను మనకిస్తుంది. మనం ఈ వేటి గురించి ఆలోచించాలో అనే దాని గురించి. ఒకవేళ నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు, ఆలోచన చింతపడుతున్నావా లేకపోతే సరిగా ఆలోచిస్తున్నావు నీకు తెలియడం లేదు, మేక్ ష్యూర్ ఇట్ పాసెస్ దిస్ చెక్ లిస్ట్. సత్యమై ఉన్నటువంటివి, మాన్యమైనవి, న్యాయమైనవి, పవిత్రమైనవి, రమ్యమైనవి, ఖ్యాతి కలిగినవి, వాటి మీదనే ధ్యానం ఉంచుకోండి. నువ్వు ఆలోచించేవి వేటి మీద అది ఆధారపడి లేకపోతే అది నిన్ను తగ్గించేవిగా, నిన్ను బ్రోకెన్ చేసేవిగా, కంపేర్ చేసుకునే వాటిగా, విఫలం చెందినటువంటి వానిగా నిన్ను చూపించేటువంటి ఆలోచనలకి నువ్వు తావివ్వకుండా ఆయనను బట్టి సంతృప్తి కలిగి జీవించడం నేర్చుకోవాలి. 11వ వచనాన్ని కూడా మనం హైలైట్ చేసుకుందాం. 4వ అధ్యాయం 11వ వచనం. నాకు కొదువ కలిగి ఉన్నందున నేను ఇలాగూ చెప్పడం లేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. కలిగిన వాటితో సంతృప్తి కలిగి ఉండాలి. నేను కొన్నిసార్లు మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం చాలా విషయాల్ని, అండ్ అది కొన్నిసార్లు మన సంతోషాన్ని హరించే విధంగా ఉంటుంది. ఐ టోల్డ్ యూ వెన్ వీ ఫ్లయింగ్, మాకు మంచి లెగ్ రూమ్ ఉన్నటువంటి ప్లేస్ని దేవుడు ఇచ్చాడు, వండర్ఫుల్. అండ్ వీ ఫ్లయింగ్ బ్యాక్, వీ డి నాట్ గెట్ దట్. నౌ యూ కీప్ థింకింగ్ అబౌట్ ఇట్. వాట్ హ్యాపెన్స్? ఐ షుడ్ హ్యావ్ గాటన్ దట్, దట్ వాజ్ నైస్. వాట్ హ్యాపెన్స్? ఇప్పుడున్న దానిలో యూ కాంట్ ఎంజాయ్. వెన్ యూ కంపేర్, ఇట్ కిల్స్ జాయ్. కంపారిజన్ అనేటువంటిది ఫెయిలియర్ కంటే తొందరగానే జాయ్ని చంపేస్తుంది. కంపారిజన్ కిల్స్ జాయ్ మచ్ ఫాస్టర్ దాన్ ఫెయిలియర్. సో డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీథింగ్. ఏ రోజుకి ఆ రోజు దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, ఇచ్చినటువంటి సమయంలో నౌ వాట్ యూ హ్యావ్ ఇస్ బెస్ట్. దాని యందు మనం సంతోషించాలి తప్పించి డోంట్ కంపేర్ విత్ ప్రీవియస్ డే, డోంట్ కంపేర్ విత్ ఎనీథింగ్ ఎల్స్, నాట్ విత్ ఎనీబడి ఎల్స్ లైఫ్. బీ థ్యాంక్ఫుల్, బీ కంటెంట్ విత్ వాట్ యూ హ్యావ్ రిసీవ్డ్. దానికి మించింది లేదు. మనం చెప్పుకుంటాం కదా, కష్టపడి పని చేసామా, పట్టెడు అన్నం తిన్నామా, ప్రశాంతంగా పడుకున్నామా, దానికి మించిన జీవితం లేదు అని. అరే నేను ఎండకి ఎందుకు పని చేయాలి అని నువ్వు ఆలోచించుకుంటూ ఉంటే నువ్వు పని చేయలేవు.
నేను ఇదే అన్నం ఎందుకు తినాలి, నాకు పెద్ద పెద్ద మంచి కావాలి, అది కావాలి, ఇది కావాలని కొంతమ్మ కోరికలు మనం కోరుకుంటే తినేది సరిగా వంట పట్టదు, ప్రశాంతంగా నిద్ర ఎక్కడ వస్తుంది, ఇంకా నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది. స్టాప్ ఆల్ దాట్. కంటెంట్మెంట్. ఏ స్థితిలో దేవుడు నిన్ను ఎక్కడ ఉంచితే అక్కడ కంటెంట్గా ఉండడం నువ్వు నేర్చుకో. నోబడీ ఎల్స్ కెన్ స్నాచ్ ఇట్ అవే ద రియల్ జాయ్ దట్ యూ హ్యావ్. People sleeping on the road have their joy. People sleeping in a 5-star hotel, they have their joy. Unless it is in the same format, the joy is not going to be really real. Put God first, put others next, put yourself in the end. This is the way that real joy stays with you. Stays with you. You actually enjoy, you actually have joy when you put God first, there itself. And you really enjoy when you are serving the others. అది నీ దగ్గర నుంచి తీసివేయబడదు. The more you serve, the more you want to serve, because you understand the real joy. Let's make sure ఈరోజు ప్రభు యొక్క కృపను బట్టి మనం ఎల్లప్పుడూ ఆనందించడానికి మనం తీర్మానం చేసుకుందాం. యేసుక్రీస్తును ప్రభువుగా కలిగినటువంటి వారు ఆనందించకపోతే ఎవరు ఆనందించగలుగుతారు? నిత్యత్వంలో పేరు రాయబడింది అని నమ్మినటువంటి వారితో ఆనందించగలిగిన దానికంటే ఇక ఎవరైనా ఆనందించగలుగుతారా? ఈరోజు మనం, ప్రభువా మీరు నాకు అనుగ్రహించే నిజమైనటువంటి ఆనందం ప్రతిరోజు ప్రతి సిచ్యువేషన్లో నేను దాన్ని చూసుకుంటాను. నేను ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో ఇదిగో దీనికి ఒక ఉద్దేశం ఉంది అని నేను నమ్మి దాన్ని నేను శిరసావహిస్తాను. ఇంకొకరితో కంపేర్ చేసుకోను. నన్ను నేను ప్రైడ్ఫుల్గా చూసుకుంటూ విచ్ఛిన్నం అవుతూ ఒంటరితనంతో నేను బ్రతకను. ఎవరైనా ఒంటరితనంతో బ్రతుకుతున్నారంటే ప్రైడ్తో ఉన్నారనే, కలవడానికి ఇష్టపడడం లేదు. ప్రభువు అన్నిటిని వదిలిపెట్టి మనుషుల్ని కలవడానికి ఆయన వచ్చాడు. ఈరోజు నేను తగ్గించుకుంటాను. ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ రైట్, నేను తగ్గించుకుంటాను. అండ్ ఐ వాంట్ టు హెల్ప్ ఈచ్ అదర్ అనేటువంటి దృష్టితో మనం ముందుకు వెళ్ళడానికి మనం తీర్చిదిద్దుకుందాం. 17వ వచనం 3వ అధ్యాయం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుతున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనస్సునుంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోబరుచుకొనగ జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ఇట్స్ అండర్స్టాండ్. మన చుట్టుపక్కల ప్రభువునకు శత్రువులుగా మారుతున్నటువంటి వారు, తమ కడుపే వారి దేవుడిగా చూపించేటువంటి జీవన సరళిని కలిగిన వారు ఉన్నప్పుడు మనము మాత్రం దానికి వ్యతిరేకంగా పౌరస్థితి పరలోకమందుంది, ఆయనతో నేను కూర్చుని ఉన్నాను, ఆయన కోసం నేను ఎదురు చూస్తున్నాను, ఈ యొక్క మంటి ఘటమైన శరీరాన్ని కూడా ఆయనతో సమానమైన విధానంగా దేవుడు నన్ను మార్చుచున్నాడు, ఆయన నన్ను మార్చి తీర్చిదిద్దుతున్నాడు అనే గొప్ప నిరీక్షణను కలిగినటువంటి జీవితాన్ని మనం జీవించుదాం. మనం ముందుకు సాగి వెళదాం. 14వ వచనం 3వ అధ్యాయం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుతున్నాను. ఈరోజు ప్రభువా, గురి యొద్దకు పరిగెత్తడంలో ఉన్నటువంటి ఆనందాన్ని మేము పొందుకోవడానికి సహాయం చేయండి అని మనం ప్రార్థన చేద్దాం. లెట్స్ ప్రే. మనం దేవునికి అప్పగించుకుంటూ, ఫిలిప్పీ సంఘానికి దేవుడు రాయించినటువంటి ఈ యొక్క పత్రిక ఆనందానికి మార్గంగా ఉంది. ఈరోజు మన జీవితంలో ఇదే అలైన్మెంట్ని మనం కలిగి ఉన్నామా? మనల్ని మనమే ముందు పెట్టుకుంటున్నామా? దేవుణ్ణి చివరిలో పెడుతున్నామా? లేకపోతే మనల్ని ముందు పెట్టుకుని దేవుణ్ణి తర్వాత పెట్టుకుని ప్రజలను తర్వాత పెడుతున్నామా? వాట్ అలైన్మెంట్ డూ యూ హ్యావ్? లేకపోతే ముందు ప్రజల్ని పెట్టి తర్వాత దేవుణ్ణి పెట్టి తర్వాత నిన్ను పెట్టుకుంటున్నావా? అప్పుడు ప్రజల్ని నువ్వు మెప్పించడానికి ప్రయత్నం చేస్తావు. యూ విల్ నెవర్ బీ ఏబుల్ టు డూ దాట్. లెట్స్ మేక్ షూర్ ఈ ఆర్డర్ సెట్స్ ఇన్ అవర్ లైఫ్. ప్రభు సహాయంతో ఈ యొక్క ఆర్డర్ని మనం కలిగి ఉందాం. ప్రభువానికి వందనాలు నాయన. అన్నిటికంటే ఎక్కువగా, అందరికంటే ఎక్కువగా నిన్ను ప్రేమించడం మాకు నేర్పించండి. ప్రభువా, నిన్ను వెంబడించడం మాకు నేర్పించండి.
నీ మీద ధ్యాస కలిగి ఉండడానికి, మా యొక్క జీవితంలో కలిగే ప్రతిదాన్ని కూడా దేవా నీవు ఒక ఉద్దేశంతో మా జీవితాల్లో జరిగిస్తున్నావని గుర్తించడానికి, నమ్మడానికి కృప చూపించండి. మా చుట్టుపట్ల మీరు ఉంచినటువంటి వ్యక్తులు, మా పొరుగువారు, వారిని మాకంటే యోగ్యులుగా భావించి వారికి సహాయం చేయడానికి, వారికి దేవా మరి పరిచర్య చేయడానికి సమయాన్ని, ఎనర్జీని దానికోసం ఖర్చు పెట్టడానికి, మేము ముందుకు సాగడానికి కృప చూపించండి. మా జీవితం మా కోసం ఇది కాదు, మేము కలిసి జీవించాలని మీరు కోరుకుంటున్నారు. యూనిటీని కలిగి జీవించాలని కోరుకుంటున్నారు. డిస్ప్యూట్స్ లేకుండా జీవించాలని మీరు ఆశపడుతున్నారు. గందరగోళాల్లోనికి ఈగోస్ తోటి ముందుకు వెళ్ళి, ప్రైడ్ తోటి గర్విష్ఠులుగా ఉండి ఒకళ్ళ మీద ఒకళ్ళు దేవా అనేకమైన కలహాలకు రేపుకొని దూరంగా జీవించాలని మీరు ఆశపడడం లేదు. అయ్యా, ఈరోజు ఎవరైనా మేము అటు రీతిలో మా జీవితాలను జీవిస్తుంటే మమ్మల్ని క్షమించండి. మా పొరుగు వానితో సమాధాన పడడానికి మీరు మాకు నేర్పించండి. యూనిటీని కలిగి ఉండడం కోసం మమ్మల్ని మేము తగ్గించుకోవడం మాకు నేర్పించండి ప్రభువా. మేము ఎంతటి వారమని మేము ఆలోచించుకుంటాం ప్రభువా. అయినప్పటికీ కూడా మేము ఈగోస్ చేత ప్రేరేపించబడి, రేపబడి ఒకళ్ళ మీదకి ఒకళ్ళు మనం దూకుంటూ ఉంటాం. మమ్మల్ని క్షమించండి. నాకంటే మరొకరు యోగ్యులు అనుకునే భావంతో ముందుకు సాగడం మాకు నేర్పించండి నాయన. మీరెట్టి రీతిలో అయ్యా మీరు సమస్తమును వదిలిపెట్టి మనుష్య రూపం ధరించుకొని అన్నిటినీ కూడా వదిలిపెట్టి మా కోసం దిగి వచ్చారు. శాపగ్రస్తమైన శిలువ మరణాన్ని అనుభవించడంలో ఏమాత్రము వెనకాడకుండా మా మంచి కోసం మమ్మల్ని ప్రయారిటీగా పెట్టుకున్నారు. అట్టి రీతిలో మేము మా పొరుగు వారిని ప్రయారిటీగా ఉంచుకోవడానికి, యోగ్యులుగా చూడడానికి సహాయం చేయండి. దానిలో మా ఆనందాన్ని మేము వెతుక్కోవడానికి మీరు కృప చూపించండి. ఇట్ జస్ట్ గివ్స్ us that. చివరిగా అయ్యా మాకేమి కావాలో మీరు ఎరిగి ఉన్నారు కాబట్టి మా పట్ల మీరు కలిగినటువంటి ప్రణాళికల్లో మేము తోడ్పాటుకు ముందుకు సాగడానికి మాకు సహాయం చేయండి. అన్ని విషయాల్లో మాకున్న చింత యావత్తు మేము మోయకుండా మీకు అప్పగించడం మాకు నేర్పించండి ప్రభువా. పనికిరాని విధానంలో భారాలను మోస్తూ మమ్మల్ని మేము తగ్గించుకొని వంచుకుంటూ మేము జీవిస్తున్నటువంటి ప్రాంతాల్లో మేము ఉండకుండా మాకున్నటువంటి చింత యావత్తు మీ మీద వేయడానికి కృప చూపించండి. మీరు సమస్తము చేయగలిగిన వారు, సమస్తమును సమకూర్చగలిగినటువంటి వారు, మేలు కోసం సమస్తమును సమకూర్చి జరిగించగలిగిన శక్తివంతులు మీరు. దేనిని గురించి మేము చింతపడకుండా ఉండడం మాకు నేర్పించండి నాయన. మా చింత ఏది కూడా సాధించడం లేదు మా చింత ద్వారా అని మేము గుర్తించి అయ్యా ఈ యొక్క సమాధానాన్ని మేము పొందుకోవడానికి మా కృప చూపించండి. మా ఆలోచనలు వ్యర్థమైన వాటి మీద ఉంచకుండా, ఏది పనికిరాందో దాని మీద ఉంచకుండా, ఏది పాప భూయిష్టమైందో దాని మీద ఉంచకుండా మా ఆలోచనలు మేము కట్టడి చేసి ప్రభువా నీకు అప్పగించి చెరపట్టి నీ పాదముల యొద్ద పడవేయదము గాక. మా యొక్క ఆలోచన జీవితాల్లో, ఆలోచన విషయంలో మమ్మల్ని మీరు బలపరచండి ప్రభు. మా బలహీనతల్లో మమ్మల్ని బలపరచండి నాయన. రమ్యమైన వాటి కోసం ఎదురు చూసేవారిగా, శ్రేష్టమైన వాటిని ఎదురు చూసేవారిగా అయ్యా మా యొక్క ఆలోచన సరళిని మీరు మార్చండి, తీర్చిదిద్దండి. మీరు ఈరోజు మేము ఎక్కడ ఉన్నామో, ఏ ప్రాంతంలో ఉన్నామో అది కేవలం నీ కృపను బట్టి మాత్రమే మేము ఉన్నామన్న విషయాన్ని మేము బల్లగుద్ది చెప్పేవారిగా, నొక్కి వకాణించేవారిగా ప్రభు మమ్మల్ని మేము అర్థం చేసుకుంటూ సంతృప్తి కలిగి జీవించడం మాకు నేర్పించండి. దిస్ ఈజ్ ఆల్ బై యువర్ గ్రేస్. టుమారో ఈస్ గోయింగ్ టు బి బై యువర్ గ్రేస్. ఎస్టర్డే వాజ్ యువర్ గ్రేస్. మాకు మీరు అనుగ్రహించున్నటువంటి ఎక్స్పీరియన్సెస్ని బట్టి నీకు వందనాలు. అనుదినము నూతనమైనటువంటి కృపలతోటి మమ్మల్ని మీరు తృప్తిపరుస్తున్నందుకు నీకు వందనాలు. అటువంటి తృప్తిని మేము పట్టించుకోవడానికి కృప చూపించండి. ఎవ్రీ కంపారిజన్ని మా యొక్క జీవితాల్లో నుంచి తొలగించండి నాయన. We do not want to compare with anybody else. ఇక సన్నిధిలో ముందుకు సాగడానికి, ఆనందించడానికి, మరలా 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 ఆనందించండి అని మీరు చెప్పించి ఉన్నారు. ఈ రోజున మేము దాన్ని జ్ఞాపకం పెట్టుకొని ముందుకు సాగడం మీరు మాకు నేర్పించి సహాయం చేయండి. మీ కృపలో మమ్మల్ని భద్రపరచవలసిందిగా ప్రార్థిస్తూ ముందున్నటువంటి సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఫిలిప్పీలకు రాసిన పత్రికను బట్టి నిన్ను స్తుతిస్తూ అదంతా మా యొక్క జీవితంలో ప్రతిఫలింప చేయబడినట్లుగా దానికి మేము లోబడడానికి మా యొక్క ఇష్టాన్ని మేము తెలియజేస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడునైనా
యేసు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటున్నాము తండ్రి.